వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. సినిమా పైరసీ. ఐబొమ్మ రవిని పట్టుకున్న తర్వాత ఇప్పటికి 20 రోజుల పాటు ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి ఇంటరాగేషన్ చేసినటువంటి పోలీసులు ఏమీ తేల్చలేకపోయారు. చాలా అసందర్భంగా వినిపిస్తున్నటువంటి మాటలు ఉన్నాయి. తనేదో చెప్తున్నాడు, నాకేంటి సంబంధం అని. సరిగ్గా ఇలాంటి సిచ్యువేషన్ ఊహిస్తూ సినిమా ఇండస్ట్రీలో అసలు ఏం జరుగుతోంది? ఎందుకంటే ఒక పక్కన ఈ ఐబొమ్మ రవిని పైరసీని సపోర్ట్ చేసేటువంటి మనమే, పబ్లిక్కే. మనం ఏం చేస్తున్నాం? తప్పు ఎవరి సైడ్ ఉంది? ఎవరు తప్పు చేస్తున్నారు? ఎవరు తప్పు చేయిస్తున్నారు? దీనికి సొల్యూషన్ ఏంటి? ఇలాంటివన్నీ ఒక పుస్తకంలో మీకు ఎదురైతే దాన్ని సినీ రాబిన్హుడ్స్ 2.0 ఎలియాస్ సిరా 2.0 30 ఏళ్ల ఎక్స్పీరియన్స్తో రచయితగా, నటుడిగా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా సినిమా ఇండస్ట్రీలో తనదైనటువంటి శైలిలో ముందుకు వెళ్తున్నటువంటి డైరెక్టర్ రాజ్ మాదిరాజు రచించినటువంటి సిరా ఫ్రాంచైజీలో దీని గురించి మరింత తెలుసుకోవాలంటే నేను మాత్రమే మాట్లాడితే సరిపోదు, మన గెస్ట్ కూడా ఉండాలి. హీ ఈజ్ నన్ అదర్ దెన్ డైరెక్టర్ శ్రీ రాజ్ మాదిరాజ్ గారు. నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. సినీ రాబిన్హుడ్స్ రాబిన్హుడ్స్ పేరు విన్నాం, అలాగే పైరసీ గురించి ఇప్పుడు కొత్తగా మాట్లాడేది ఏం లేదు. కానీ ఎలాగ మీకు ఈ థాట్ ఎలా వచ్చింది అసలు? ఫస్ట్ థింగ్ ఐబొమ్మ అనేది ఇటీవల కాలంలో బాగా ఎక్కువగా పాజిటివ్ అండ్ నెగిటివ్ ఆస్పెక్ట్లో నడుస్తుంది. సో ఈ సినీ రాబిన్హుడ్స్లో ఒక సొల్యూషన్ చెప్పారు, సమస్యని పూర్తిగా కోర్ట్ రూమ్కి తీసుకెళ్లారు. బట్ అది కోర్ట్ రూమ్ కాదు, పబ్లిక్లోనే కోర్టు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎలాగా ఈ థాట్ని ఇలా తీసుకెళ్లారు? థాట్ రావడం ఆల్మోస్ట్ ఒక 6-7 ఏళ్ల క్రితం వచ్చింది. ఇప్పటికి నేను ఫస్ట్ సిరా రాసినప్పుడే వీళ్ళు ఇద్దరు అడ్వకేట్స్, ఒక లాయరును అతని స్టూడెంట్, ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు కోర్టులో తలబట్టడం అనేది మేజర్ స్టోరీ. దానికి బ్యాక్ డ్రాప్ కేసు ఏం పెడదాము అన్న దగ్గర నా దగ్గర ఉన్న 2 ఆప్షన్స్, ఒకటి ఎడ్యుకేషన్ సిస్టమ్, ఒకటి పైరసీ. 6-7 ఏళ్ల క్రితమే అది తయారు చేసి పెట్టాను. ఇన్ఫాక్ట్ ఒక సిరీస్ కోసం అని చెప్పని మేము ప్రపోజ్ చేస్తే సెకండ్ సీజన్ ఇది చేద్దాము అని చెప్పని నేను అప్పుడు వాళ్ళకి ప్రపోజ్ కూడా చేశాను. ఓకే, ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఐడియా అంటే, నేను ఐ వాజ్ ఫాలోయింగ్ పైరేట్ బే కేసు చాలా రెగ్యులర్ గా ఫాలో అయ్యాను. సో దానిలో కూడా ఇలాగే ఇప్పుడు మన వీళ్ళకి సపోర్ట్ గా ఎలా అయితే జనాలు లక్షలాదిగా బయటకు వచ్చి వీళ్ళకి సోషల్ మీడియాలోను రోడ్ల మీద ఎక్కి సపోర్ట్ ఎలా అయితే చేస్తున్నారో అలాగే వాళ్ళకి కూడా చేశారు. వాళ్ళది ఇంకా ఈజియర్ ఇది. మేము ఓన్లీ ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తున్నాము, దాని మీద ఎవరెవరో ఏదో తీసుకొని వచ్చి పెట్టుకుంటే మాకేం సంబంధం అన్న దీంట్లో వాళ్ళు వాళ్ళ ఫైట్. అది దానికే వాళ్ళు విపరీతం. దేర్ ఆర్ మిలియన్స్ ఆఫ్ ఫైల్స్ బీయింగ్ యూజ్డ్, రీయూజ్డ్, షేర్డ్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సాఫ్ట్వేర్ అండ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ రాసి పూర్తి డాట్ పెట్టే లోపల అది పైరేట్ బేలో ఉండేది. అవును. సో భయం. ఇప్పుడు ఎలాగైతే ఒక సినిమా పూర్తిగా తీసి కాపీ రెడీ అయ్యే లోపల వీళ్ళు ఎలా అయితే పైరసీ చేసి పెట్టేస్తున్నారో అలా చేస్తూ వచ్చారు వాళ్ళు. వాళ్ళకి జనాల సపోర్ట్ కూడా అంతగానూ ఉంది. సో జెన్యూన్ గా అది ఇట్ వాజ్ నైట్ మేర్ ఫర్ ది లీగల్ ఇదన్నమాట. సో పైరసీ అన్న పాయింట్ లో మాట్లాడుకునేటప్పుడు పైరసీ మనకేమి కొత్త కాదు. ఇన్ఫాక్ట్ సిన్స్ లాస్ట్ 30 years నుంచి మీరు ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి ఓన్లీ ఇండస్ట్రీ పాయింట్ లో వచ్చినప్పుడు విహెచ్ఎస్ అనుకోవచ్చు, లేదంటే పార్లర్స్ అనుకోవచ్చు, అక్కడి నుంచి స్టార్ట్ అయింది. బట్ పైరసీ రిలేటెడ్ ఈవెన్ బుక్స్ కే కాదు, ప్రతి దానికి పైరసీ అయిపోతుంది ఈ మధ్య. Creativity, anything you create, it's being pirated, being copied illegally and brought out to people. జనాలకి ఎలా ఉంటుందంటే, నాకున్న టైం ఓన్లీ కొన్ని గంటలు. ఈ కొన్ని గంటల్లో నాకు ఏదో చాలా కావాలి. నాకు ఇన్ని సినిమాలు చూడాలి, ఇన్ని బుక్స్ చదవాలి, ఇన్ని విషయాలు తెలుసుకోవాలి అని చెప్పనే ఒక విధమైన ఒక ఇది ఉంటుంది, యావ ఉంటుంది జనాలు. ఈ యావలో మనకి ఎదురుగా కనిపిస్తుంటే ఆ కనిపించిన వాటిని కన్జ్యూమ్ చేయాలనే ఇది ఉంటుంది. సో ఆ దీన్ని ఫ్రీగా వీళ్ళకి తీసుకొచ్చి ఎదురుగా కూర్చోబెట్టేటప్పటికి వీళ్ళు దాన్ని ఎంబ్రేస్ చేస్తుపోయారు. జనాలు ఎప్పుడైతే తీసుకోవడం మొదలు పెట్టారో, అది మా తప్పు కాదు, వాళ్ళు తీసుకుంటున్నారు, మేము ప్రొవైడ్ చేస్తున్నాము, విచ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు డూ. మీరు చేయాలంటే, మీరు సినిమా ఇవ్వాలంటే మీరు ఒక 1000 రూపాయలు 1500 పెట్టి చూడాలి. ఒక్క సినిమానే కాకుండా అక్కడ ఏమైనా తినాలంటే, అక్కడికి వెళ్ళాలంటే, పార్కింగ్ అంటే, వీటన్నిటికీ కూడా ఒక ప్రైస్ ఉంటుంది, ఒక ట్యాగ్ ఉంటుంది. అది నాకు దీనిలో లేదు. సో వీళ్ళేమో అలా ఫ్రీగా వస్తుందని తీసుకోవటము, వీళ్ళు తీసుకోవటానికి లక్షలాది మంది ఉన్నారు కాబట్టి ఇస్తున్నాం మేమని వాళ్ళు. సో అంటే సిస్టమ్ ఒక ప్యారలల్ సిస్టమ్ గా ఇలా
యాజ్ అ ప్రొడ్యూసర్ మీరు సినిమాని పబ్లిక్ దగ్గరికి తీసుకెళ్ళట్లేదు. పబ్లిక్‌ని మీ దగ్గరికి తీసుకొస్తున్నారు ఫస్ట్ థింగ్. అంటే థియేటర్‌కి మీరు తీసుకొస్తున్నారు. రైట్. బట్ ఈ ఐబొమ్మ ఆర్ హూ ఎవర్ ద పైరేట్స్ ప్రజల దృష్టిలో వీళ్ళేంటంటే ప్రజలు ఎక్కడుంటే అక్కడే సినిమా మేమిస్తున్నాం. కరెక్ట్. బట్ ఇది అది చెయ్యి. ఎథికల్ అండ్ మోరల్. నువ్వు క్రియేట్ చెయ్యి. నువ్వు డబ్బులు పెట్టు. నువ్వు తీ సినిమా. నువ్వు తీసి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళు. మరి మీరు తీసే సినిమాలకి ఇంత పైరేట్లు, ఇంత ఐబొమ్మలు వీళ్ళు ఒక్క సినిమా చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది విషయం ఏంటి. వాళ్ళదంటూ ఒకటి క్రియేట్ చేసేవాళ్ళు. ఒక పదం రాస్తే, ఒక ఇది రాస్తే, ఏది మొత్తం మీద ఎవరో తీసుకొని వచ్చి పెట్టుకున్న దాన్ని దొంగతనంగా తీసుకొచ్చి జనాలకి పంచిపెట్టి రాబిన్హుడ్స్ అని పేరు పెట్టుకొని, ఎంత తప్పు రాబిన్హుడ్స్ అని పేరు పెట్టుకోవటం అసలు. ఎందుకంటే రాబిన్హుడ్ అనేవాడు వాళ్ళని కొట్టి వీళ్ళకి ఇచ్చాడు, అది లేని వాళ్ళకి పూర్తిగా పంచిపెట్టాడు తప్పించి తన జేబులు ఎప్పుడు నింపుకోవాలి. వీళ్ళు చేస్తుంది ఏంటి, దీనిలో ఇల్లీగల్ అడ్వర్టైజ్మెంట్స్ పెడుతున్నారు, బెట్టింగ్ యాప్స్ ఇవి ఏదైతే మీరు రెగ్యులర్ ట్రెడిషనల్ అడ్వర్టైజింగ్ లో ఇవ్వలేని ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ అడ్వర్టైజ్మెంట్స్ తీసుకొని వచ్చి పెట్టి మామూలు రెగ్యులర్ గా ఇచ్చే అడ్వర్టైజ్మెంట్లకి ఆల్మోస్ట్ అబౌట్ 50 to 100 times ఎక్కువ కాస్ట్ పెట్టి వాళ్ళు ఇది చేస్తున్నారు. దట్స్ ఆల్ రిటర్న్ ఇన్ దట్ కరెక్ట్ ఆ బుక్. సో మీరు సంపాదిస్తూ వీళ్ళని వెధవాలని చేస్తూ జనాల్ని, వీళ్ళనేమో వీళ్ళకి నష్టం కలిగిస్తూ ఎవరిని మభ్య పెడదామని చూస్తున్నారు. ఏ విధంగా కరెక్ట్ అది? అంటే ఈ డిస్కషన్ ఎలా ఉంటుందంటే మనకి ఓకే యాజ్ అ ప్రొడ్యూసర్ లేదంటే యాక్టర్ కింద మీరు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మాట్లాడుతున్నారు అన్న పాయింట్ ఒకటి తీస్తే యాజ్ అ రైటర్ కింద ఈ బుక్ రాశారు కాబట్టి పబ్లిక్ కి ఈ బుక్ అసలు ఎందుకు చదవాలి, ఎవరు చదవాలి? ఎందుకు అంటే అదే నువ్వు ఒక గుడ్డిగా నీకు కేవలం ఫ్రీగా ఇస్తున్నాడు కాబట్టి నువ్వు దాన్ని వాడి సపోర్ట్ లో ఉండిపోవటము, వాడిని పట్టుకోవడం తప్పనటము, వాడు హీరోగా వాడిని ఒక నిజమైన రాబిన్హుడ్ గా వాడిని కీర్తించడము ఇది మానే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఓన్లీ బికాస్ హీఈస్ గివింగ్ ఇట్ ఫ్రీ టు యూ. నువ్వు వీళ్ళలో చాలా మంది అంటున్నది ఏంటి, 250 రూపాయలు అండ్ ఒక్కొక్కసారి ఫస్ట్ ఫ్యూ డేస్ ఇట్ ఈస్ గోయింగ్ అప్ టు ఆల్మోస్ట్ 1000 రూపీస్ 1500 రూపీస్ కి వెళ్తుంది. మేము ఇది చేయలేకపోతున్నాము, ఫ్యామిలీ అందరం కలిసి వెళ్తే ఇట్స్ గోయింగ్ టు ఆల్మోస్ట్ 10,000 రూపీస్. ఇంత కాస్ట్ పెట్టి మేము చూడలేకపోతున్నాం కాబట్టి మాకు వీడు చేస్తుంది కరెక్ట్. 50 రూపాయలు టికెట్ పెడతా వస్తాడా, ఇది ఎదురుగా పక్కనే ఉంటే 50 రూపాయలు టికెట్ పెట్టినా ఇది ఫ్రీగా ఇస్తాను దానికి వెళ్తాడు వీడు. కరెక్ట్. సో నువ్వు బేసిక్ గా ఈ డిస్కషన్స్ అన్ని వద్దు. నువ్వు ఎక్కువ రేటు పెడుతున్నావు, ఇది కాదు, నేను ఫ్రీగా వస్తాను చూస్తున్నావు అంతే, దాన్ని ఒప్పుకో కనీసం. అది వీళ్ళ వైపు నుంచి. అట్ ద సేమ్ టైం బీయింగ్ ఇన్ ద ఇండస్ట్రీ ఫర్ 30 years చాలా క్లోజ్ గా దీనిలో జరుగుతున్న ఇష్యూస్ చాలా నేను గమనించాను. ఒక్క ఇదనే కాదు, ఒక్క ప్రొడ్యూసర్స్ వేస్టేజ్ ఎలా చేస్తారు ఒక్కొక్క షూటింగ్ లో చాలా తగ్గించచ్చు. అంటే ఒక పెద్ద సినిమాలో జరిగే వేస్టేజ్ తోటి 2-3 చిన్న సినిమాలు తీయచ్చు. సో ఒక పక్కన ఒక పెద్ద సినిమా చేసి ఒక 300-400 మందిని పోషిస్తూ ఒక చిన్న సినిమాలో ఒక 2-3 చేస్తూ వాటిలో ఒక మంచి కాంటెంట్ ని కూడా వీళ్ళు పంపించగలిగారు. ఒక పెద్ద సినిమానేమో చాలా మంది ఫైనాన్స్ ని దీన్ని ఒక సిస్టమ్ ని డెవలప్ చేస్తే ఇది కాంటెంట్ డెవలప్ చేస్తే. సో ఇదంతా కూడా ఐ ట్రై టు గివ్ బోత్ ది సైడ్స్. నేనేదైతే ఒక ఎమోషనల్ గా ఒక బీయింగ్ ఏ ప్రొడ్యూసర్ ఆర్ ఏ డైరెక్టర్ ఎమోషనల్ గా నువ్వు పైరేట్స్ చేస్తుంది తప్పురా అని చెప్పని వీళ్ళకి ఎలా అయితే చెప్తున్నాను. అట్ ద సేమ్ టైం మీరు క్లైమాక్స్ లో కనుక చూస్తే యాక్చువల్ గా ఈ కోర్టు తీర్పు ఏం చెప్తోంది అనేది చూస్తే నేను సినిమాకి చెప్పిందే ఎక్కువ ఉంది, సినిమా ఇండస్ట్రీకి చెప్పింది. సినిమా ఇండస్ట్రీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ ని వీళ్ళకి ఇంకాస్త దగ్గరికి తీసుకెళ్ళడానికి, ప్రజలకు దగ్గరికి తీసుకెళ్ళడానికి మీరు ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడానికి ఏమేం చేయొచ్చో నాకు తోచినవి నేను చెప్పాను. ఐ హ్యావ్ ఎ గుడ్ ఫీలింగ్ అబౌట్ ఇట్. పీపుల్ విల్ డెఫినెట్లీ 100%. అందులో సినిమా ఇండస్ట్రీకి చెప్పిన దాంట్లో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఏ విధంగా తగ్గించుకోవచ్చు, ఏం చేయొచ్చు అని చెప్తూనే. అంటే రేపొద్దున ఒక ప్రొడ్యూసర్ మిమ్మల్ని ఒక ఆర్టిస్ట్ కింద ఒక సినిమాలో బుక్ చేసుకున్నారు. బుక్ చేసుకుని రాజు గారు మీకు 40 lakhs అనుకున్నాము, లేదులేండి 4 lakhs లో చేసేయండి అంటే ఇట్స్ ఆబ్వియస్. ఐ మీన్ నేను ఇప్పుడు కాదు, నా ఈ చిన్న కెరియర్ లో 7-8 ఏళ్ల యాక్టింగ్ కెరియర్ లో నేను చాలా సార్లు అలా తగ్గించి చేసిన ఉన్నాను. అంటే ఇది ఒక్కళ్ళన్న పాయింట్ కాకుండా, ఎందుకంటే ఈ సినిమా ఇండస్ట్రీ మీద కొన్ని లక్షల మంది బ్రతుకుతున్నారు, నాట్ ఈవెన్ థౌజండ్స్, లక్షల మంది బ్రతుకుతున్నారు. సో అలాంటప్పుడు ఆ క్వాలిటీ తగ్గకూడదు, కాంప్రమైజ్ అవ్వకూడదు, క్వాలిటీ అవుట్పుట్ ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం నాకు వీళ్ళతోటే సినిమా తీయాలన్నప్పుడు ప్రొడ్యూసర్ ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేస్తాడు. ఈవెన్ వేస్టేజ్ కైనా పర్వాలేదులే, ఇంకా క్వాలిటీ కావాలి అని చెప్పి వెళ్తాడు. ఒక ప్రొఫెషనల్ కి ఒక ప్యాషనేట్ కి ఉన్న తేడా. ఒక ప్యాషనేట్ మ్యాన్ ఏం చేస్తాడు అంటే, ఒక డైరెక్టర్ అనుకున్నాం, డైరెక్టర్ ఎప్పుడు ప్యాషన్ తోటి వస్తాడు. కరెక్ట్. ప్యాషన్ తోటి వచ్చిన వాడు ఏం చేస్తాడు,
నాకు కావాల్సింది ఒక విధమైన ఒక విజన్ పెట్టుకొని ఆ విజన్ కి ఏమేం కావాల్సిన అవసరం ఉందో వాటన్నిటిని తీసుకొచ్చి పెడతాడు. ఒక క్రేన్ ట్రాలీ ఉంటుంది, ఒక జిమ్మీ జిప్ ఉంటుంది, ఒక డ్రోన్ ఉంటుంది, ఇంకో పక్కన స్టడీ క్యామ్ ఉంటుంది, ఇంకో పక్కన ఇది ఉంటుంది. మొత్తం ఎక్విప్మెంట్లు మొత్తం రెడీగా ఉంటుంది. నాకు ఎలా ఉంటుంది, నాకు ఏది కావాలంటే అది తీసుకోవడానికి రెడీగా ఉండాలి అన్నట్టు. కరెక్ట్. బట్ వేస్టేజ్ ఏమవుతుంది అక్కడ, జెన్యున్ గా నేను గనక దాన్నే నేను స్టోరీ బోర్డ్ వేసుకొని స్టోరీ బోర్డ్ ను ఒక ప్రివిజువలైజ్ చేసుకొని దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ మాత్రమే ఆ రోజు గనక చెప్పగలిగితే ఎంత వేస్టేజ్ తగ్గుతుంది. ట్రూ. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. నువ్వు హీరోకి ఒక 50 కోట్ల రూపాయలు ఇచ్చారనుకున్నావు, రెమ్యునరేషన్ ఇచ్చారనుకున్నావు. ఆ 50 కోట్లు ఎలా తిరిగి తీసుకోవాలనేది ప్రొడ్యూసర్ కి తెలుసు. ఇన్ఫాక్ట్ 50 కోట్లలో ఒక అడ్వాన్స్ అతనికి ఎప్పుడైతే ఇచ్చేసాడో దాని తర్వాత జరిగే బిజినెస్ నుంచే మిగతా 40 ఇస్తాడు, మిగతా అమౌంట్ హీరోకి ఇస్తాడు. హీరో జనరేట్స్ దట్ బిజినెస్. హీరోది ఎప్పుడు వేస్టేజ్ అని నేను అన్నాను. వాళ్ళు తగ్గించుకోవాలి అనే దాంట్లో డెఫినెట్లీ ఐ ఓట్ ఫర్ ఇట్. బికాజ్ ఎందుకు అంటే ఓవరాల్ గా ఒక సిస్టమ్ మనం బలుపు చూపిస్తున్నామా వాపు చూపిస్తున్నామా అన్న తేడా అక్కడ వస్తుంది. హీరో పెద్ద డైరెక్టర్స్, పెద్ద యాక్ట్రెసెస్, పెద్ద టెక్నీషియన్స్, ఐ నో కెమెరామెన్ అండ్ అదర్ పీపుల్, ఎడిటర్స్ అండ్ ఆర్ట్ డైరెక్టర్స్ హూ చార్జ్ బాంబ్. అందరూ కూడా ఒక దీనిలోకి వచ్చి ఒక తగ్గాల్సిన అవసరం అయితే ఉన్నది, అది డౌట్ లేదు. ఎందుకంటే మనం చూపిస్తున్న 500 కోట్లు 600 కోట్లు 1000 కోట్లు అనేది జెన్యున్ గా ఎంత వస్తుంది అనేది ఒక ప్రొడ్యూసర్ ని గన్ పాయింట్ లో అడిగితే తెలుస్తుంది. సార్ నిజంగా 500-600 crores బడ్జెట్ అవుతుందా? ట్యాక్స్ కట్లు బడ్జెట్ మీరు అంటుంది రెవెన్యూస్ బడ్జెట్ నాట్ రెవెన్యూస్. బడ్జెట్ అంటే ఇప్పుడు చూస్తున్నాం ఎవల్యూషన్ ఎలా ఉంది అనేది. అంటే పైరసీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సినిమా మొదలైంది, సినిమాతో పాటే పైరసీ కూడా పుట్టింది. సో అక్కడి నుంచి తీసుకున్నప్పుడు నిర్మాతల హీరోలు అనేవాళ్ళు ఇప్పుడు హీరోలకి నిర్మాతలు అంటున్నారు. అలా ఎవల్యూషన్ వచ్చేసింది. ఆ తర్వాత మిగతా టెక్నీషియన్స్, డైరెక్టర్స్ కావచ్చు, టోటల్ కాస్ట్ అండ్ క్రూ ఎవరైనా సరే వీళ్ళు మెయిన్ హీరోలుగా ఉంటున్నారు. నిర్మాత మాత్రం ఎక్కడో అట్టడుగు నుండిపోయి డబ్బులు తేవడమే నా పని, సంచులు మోసుకొస్తా కుమ్మరిస్తా, వస్తే వచ్చింది పోతే పోయింది అన్నట్టుగా మిగిలిపోతున్నాడు. నిజంగా ఈ చెప్పేటువంటి బడ్జెట్స్, ఈ సినిమాకి ఫలానా 1000 కోట్లు ఖర్చు అయింది, ఫలానా దానికి 500 కోట్లు ఖర్చు అయింది అంటే నిజంగా అంత ఖర్చు అవుతుందా, లేదంటే ఆన్ పేపర్ చూపిస్తూ హైప్ అంటే మార్కెటింగ్ హైప్ ఇది కూడా అనేది అనుకోవాలా? అబౌవ్ ద లైన్ ఇవి చూసుకుంటే అంటే ఏటీఎల్ బడ్జెట్ చూసుకుంటే దానిలో హీరోయిన్స్ తర్వాత మెయిన్ టెక్నీషియన్స్ ఒకళ్ళిద్దరు. సో ఈ 5-6 అబౌవ్ ద లైన్ అని అనుకుంటే ఆ అబౌవ్ ద లైన్ బడ్జెట్ మనం ఎంత తక్కువ చేయగలిగితే ఓవరాల్ అంటే మీరు ఒక 100 కోట్ల ఓవరాల్ బడ్జెట్ అని అనుకుంటే 40-50 కోట్లకి మించకూడదు ఈ అబౌవ్ ద లైన్ బడ్జెట్స్. అది ఈవెన్ తక్కువ 30-35 crores. ఓవరాల్ గా మీరు హీరోల బడ్జెట్ చూసుకుంటే ఓవరాల్ అక్రాస్ ఈవెన్ హాలీవుడ్, బాలీవుడ్ ఇవి చూసుకున్నా సరే 25-30% ఈజ్ ది హీరోస్ బడ్జెట్, హీరోస్ రెమ్యునరేషన్ ఇన్ ది ఓవరాల్ బడ్జెట్ లో చూసి. కరెక్ట్. అయితే ఈ హీరో బడ్జెట్, హీరో రెమ్యునరేషన్ ఇంత అంటే హీరో రెమ్యునరేషన్ ఇంత క్యాష్ రూపంలో పోదు బయటికి. దీనిలో ఒక పార్ట్ మాత్రమే డిపెండింగ్ ఆన్ ది ప్రొడ్యూసర్స్ రీచ్, ప్రొడ్యూసర్స్ గుడ్ విల్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి, డిస్ట్రిబ్యూటర్ల దగ్గర, ఓటీటీ వాళ్ళ దగ్గర, ఇతని బ్యానర్ లో ఇంతకు ముందు సినిమా ఎంత ఆడింది అనే దగ్గర, వాళ్ళు ఎంత లాభాలు సంపాదించుకున్నారా అనే దాని దగ్గర, హీరో ముందు సినిమా ఏంటి, as they say in the film business, you are as good as your last film has been. ఇంతకు ముందు సినిమా ఆడేదాన్ని బట్టి ఇప్పటి. సో నాకు ఎంత రెవెన్యూ వచ్చే ఛాన్స్ ఉంది అనే లెక్కలు వేసుకొని దానిలో ఒక 20% 30% సినిమా ఇండస్ట్రీ కాబట్టి 50% 60% మార్జిన్ పెట్టుకొని నేను బడ్జెట్ తయారు చేసుకోండి. ఆ బడ్జెట్ లో మొత్తం నేను ఖర్చు పెట్టాను. సో ఒక ప్రొడ్యూసర్ నేను ఒక 300 కోట్లు 400 కోట్ల బడ్జెట్ అయింది ఒక సినిమాకి అంటే 300 కోట్లు ఖర్చు కాదు. 100, 150, 200 డిపెండింగ్ ఆన్ హిజ్ ఇందా చెప్పినట్టు గుడ్ విల్ ఎంత అనేది. సో పేపర్ మీద అంతా అవుతుంది అవటానికి దానిలో ఇదే లేదు. బికాస్ యూ హ్యావ్ అ రెవెన్యూ ఫర్ దట్. మీకు మీరు ఇంత ఖర్చు పెడుతున్నారు అంటే ఇంత రెవెన్యూ రావడానికి రెడీ ఉందనేది అది కూడా పేపర్ మీద. ఓకే సార్, అగ్రీడ్. ఇప్పుడు 300 crores సపోజ్ అనుకుందాం ఒక మూవీకి, మీరు అన్నట్టుగా నిర్మాతల గుడ్ విల్ అనుకోవచ్చు, హీరో కేపబిలిటీ అనుకోవచ్చు, మార్కెట్ అనుకోవచ్చు, 300 crores దీని మీద బడ్జెట్. అడ్వాన్సెస్ పోను, తర్వాత జరిగే బిజినెస్ మీద ఆల్రెడీ రికవరీ అవుతుంది వచ్చేది, దాంతో మిగతా అన్ని అవుతాయి, ప్రొడక్షన్ కూడా ముందుకు వెళ్తుంది, అంత అయింది, రిలీజ్ దగ్గరకు వచ్చింది. 300 crores ఆన్ పర్ కంప్లీట్ నేను ఖర్చు పెట్టేశా. నాకు వచ్చింది అందులో ఒకవేళ అన్ని రిలీజ్లు పోను అంతా పోను 25 కోట్లే వచ్చింది. డిస్ట్రిబ్యూటర్లు కానీ లేదంటే థియేటర్ ఓనర్లు కానీ వీళ్ళందరూ వచ్చి నా మీద పడ్డారు, ఆస్తులు అమ్ముకున్నాను, ఇంకోటి చేసుకున్నాను, అంతా పోయింది. ఈ 275 crores లెక్క ఎలా వెళ్ళిపోతుంది? వీళ్ళకి ఇచ్చేసాను ఆల్మోస్ట్. దీనిలో మేజర్ పార్ట్ వీళ్ళకి ఆల్రెడీ ఇచ్చేసాను.
నువ్వు 300 crores ఇందాక నేను చెప్పినట్టుగా అతని దగ్గర నుంచి క్యాష్ ఒక 100 కోట్లు ఖర్చు అవుతే మిగతా 200 crores నాకు వచ్చిన బిజినెస్ నుంచి నేను ఇచ్చేసాను వాళ్ళకి. సో బిజినెస్ అంటే ఏంటి, నాకు వీళ్ళు ఇచ్చిన అడ్వాన్సెస్ నుంచి ఈ చేతి నుంచి ఈ చేతిలో వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేసి, రైట్. నష్టం ఎక్కడ వస్తుందో చెప్తాను నిర్మాతకి. సినిమా రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయిందన్న, సినిమా రిలీజ్ అయ్యి బాగాలేదు అంటే ఏంటి, ఒక 15-20% అయితే వాళ్ళ ఇది తీసుకోవడానికి రెడీ ఉంటారు డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఎగ్జిబిటర్స్ కానీ. బికాస్ డిస్ట్రిబ్యూటర్స్ అగైన్ ఛార్జ్ ఆన్ ది ఎగ్జిబిటర్స్. డిస్ట్రిబ్యూటర్స్ నేను కనుక ₹1 నేను ప్రొడ్యూసర్కి నేను షేర్ ఇది ఇస్తే, గ్యారంటీడ్ మనీ ఎంజీగా ఇస్తే, నేను అదే షేర్ గ్యారంటీ వీళ్ళ దగ్గర నుంచి తీసుకుంటాడు అతను, కరెక్ట్. ఎగ్జిబిటర్స్ దగ్గర. సో లాస్ కానీ ప్రాఫిట్ కానీ ఇట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ టోటలీ. సో సినిమా కనుక ఆడకపోతే, సినిమా బాగాలేదనేది ఇంతకు ముందు అయితే 10 రోజులు 15 రోజుల దాకా ఆగలిగేవాళ్ళు, ఇప్పుడు 10 నిమిషాలు, ఫస్ట్ షో కూడా కాదు 10 నిమిషాలు, ట్విట్టర్ లో 10 నిమిషాల్లో తెలిసిపోతుంది. సో ఈ 10 నిమిషాల్లో బాగాలేదు అనే రిపోర్ట్ వస్తే డిస్ట్రిబ్యూటర్ పోయి వాడు ప్రొడ్యూసర్ ఇంటి ముందు కూర్చుంటాడు. సార్ బాలేదు అన్న పాయింట్ వచ్చింది కాబట్టి ఇది మాట్లాడుకోవాలి, ఎందుకంటే ఇండస్ట్రీలో ఇట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ. ఇదివరకు రోజుల్లో కూడా బాలేదు అన్న దగ్గర పుంజుకున్నటువంటి సినిమాలు ఉన్నాయి. ఉన్నాయి, చాలా ఎగ్జాంపుల్ చెప్పాలంటే షోలేలు, శంకరాభరణాలు. Yes. శంకరాభరణం తర్వాత బాపురమణ గారి సంపూర్ణ రామాయణం ఫస్ట్ 1 వీక్ అసలు కలెక్షన్ కూడా లేదు, రామారావు గారి శాపం తగిలేసింది అని వాళ్ళంతా వాళ్ళే చెప్పుకున్నారు. బట్ అంత హిట్ ఇంకొకటి ఏది అవ్వలేదు అన్నటువంటి రికార్డ్ కూడా వచ్చేసింది. ఆ రోజు కూడా ఎవరు చెప్పలేదు బాలేదు అని చెప్పి, పేపర్లోనో రేడియోలోనో చెప్పలేదు. బట్ ఆ హక్కు ఎవరికి ఉంది సార్? ఇప్పుడు నేను ఒక ₹50 ₹100 పెట్టి టికెట్ కొన్నా, లేదా 500 పెట్టి టికెట్ కొన్నా, చూసిన తర్వాత బాగుంది బాలేదు అనేది నా వరకు నేను చెప్పుకుంటే సరిపోతుంది కదా. నేను ఎందుకు సోషల్ మీడియాకి ఎక్కి ఇంకొకటి పొట్ట నేను కొట్టాలి? కొట్టడం కాదు, ఇదో తమాషా వ్యవహారం ఉండేది. నేనే ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ షో వేసి వాళ్ళందరికీ చూపించి బాగుందని చెప్పి రాయండి అని నేను ఒక ప్రెస్ షో వేస్తాను. ఆల్మోస్ట్ ఆల్ ది ప్రొడ్యూసర్స్ దే డూ దట్. అందరు ప్రొడ్యూసర్స్ థియేటర్ రిలీజ్ కి ముందు 2 days ముందు ప్రెస్ షో వేస్తారు. ప్రెస్ షో ఏ ధైర్యంతో వేస్తారు వాళ్ళు? నా సినిమా బాగుంది అందుకనే రిలీజ్ చేస్తున్నాను, ఇది బాగుందని 100 మంది అనుకోవాలి కాబట్టి వీళ్ళు చూసి, వీళ్ళు ఏంటి, దే ఆర్ సపోజ్ టు బి ది క్రిటిక్స్, అంటే మేధావులు. సినిమా ఇలా ఆడే ఛాన్స్ ఉంది, ఛాన్స్ లేదు, ఇదంతా వీళ్ళకి తెలుసు అన్న దీంతో. సో దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ సెగ్మెంట్ ఇది, ఈ ప్రెస్ అనేది. వీళ్ళు కరెక్ట్ గా క్రిటిక్స్ కాబట్టి వీళ్ళు సరిగ్గా రాస్తారు. వీళ్ళు నచ్చింది ఇందుకు నచ్చింది, నచ్చలేదు ఇందుకు నచ్చలేదు, బాగా రాస్తారు అని చెప్పి అనేది ఒక. బట్ ఇప్పుడు ఏమవుతుంది, వీళ్ళలో చాలా వరకు దే ఆర్ టేకింగ్ సైడ్స్. ముందే ఒక ప్రీకన్సీవ్డ్ నోషన్ తోటి వెళ్ళి సినిమా చూడటం తోటి 10 నిమిషాలు పావు గంట అయిపోయే టైంకి పూర్తిగా ఇదైపోతుంది. అండ్ మన మైండ్ ని డైవర్ట్ చేయడానికి చేతిలో మొబైల్ ఫోన్. సో అయ్యేటప్పుడు ఏమవుతుంది, ఆ 10 నిమిషాలది నేను 11 నిమిషం పెట్టేయాలి. దీంతో క్రిటిక్స్ దగ్గర నుంచి మీరు వీళ్ళని సోషల్ మీడియాలో పెట్టే వాళ్ళనైతే అసలు మీరు ఇంకా లెక్క కూడా చేయాల్సిన పని లేదు. కరెక్ట్. అది బేసిక్. సో ఒక రివ్యూ అనే దానికి ఎంత వాల్యూ పెరుగుతుంది. నేను దీనిలో పర్టికులర్ ఒక జర్నలిస్ట్ ని వీళ్ళు స్టాండ్ మీదకి పిలిచినప్పుడు ఇదే క్వశ్చన్ వేస్తాడు అతను. కరెక్ట్. వేసేది ఇదే అనమాట. మీరు ఒక 3 days పాటు మీరు రివ్యూ రాకుండా ఉండలేరు. ఎందుకంటే అది అతని జాబ్, అతని జాబ్, అతను ఇది చేయాలి. ఎందుకంటే నేను రాకపోతే ఇంకొక 10 మంది రాసేస్తున్నారు. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో అంటే రివ్యూస్ ఇప్పుడు షోలేకి కూడా 1 minute షోలేకి కూడా ఒక దారుణమైన రివ్యూ వచ్చింది. షోలేకి ఎందుకండి, రాజా సేన్ అనే గొప్ప రివ్యూ రైటర్ 3 Idiots అనే సినిమాకి 1.5 stars ఇచ్చాడు, 2 stars, I don't know, 2 stars ఇచ్చి ఏకి పెట్టాడు ఆ సినిమా 3 Idiots. అది ఎంత పెద్ద హిట్ అయింది. తర్వాత ఆఫ్టర్ అబౌట్ 2 weeks or so he had to rewrite again another review అన్న. మై రివ్యూ వాస్ మిస్టేకెన్. సో ఎంతమంది ఆనెస్టీ ఉంటుంది. నో, ఇప్పుడు రాజా సేన్ ఇదని కదా, రోజర్ ఈబర్ట్ హీ హ్యాడ్ టు రిట్రీవ్. పెద్ద రివ్యూ రైటర్లు, ప్రపంచంలో పెద్ద రివ్యూ రైటర్లు అందరూ కూడా మేము తప్పు చేశాము, మేము సరిగ్గా చూడలేదు అని వెనక్కి వెళ్ళిన ఇది ఉన్నారు. బెన్హర్ మూవీకి కూడా అక్కడ గోడలు స్తంభాలు తప్పించి సినిమా ఏం లేదని ఏమీ లేదు అని చెప్పి ఆ 10 నిమిషాలు ఏదైతే మన ఇది ఉందో, చారిట్ రేస్ ఏదైతే ఉందో, ఆ 10 నిమిషాలు ఇంకేం లేదండి. బట్ ఇట్ వాస్ అ క్లాసిక్. యా, ఇప్పటికే ఒక ఎన్సైక్లోపీడియా సినిమా క్రియేటర్స్ కి. ఎస్. అయితే ఈ పైరసీ అనే దానికంటే సినిమా ఫస్ట్ మనకి రూరల్ ఏరియాస్ లో, మనకి టౌన్ లో థియేటర్స్ అంటూ ఏం లేవు,
ఈ 'గుడారాల' సినిమాని మాట్లాడేవాళ్ళు. 'గుడారాల' సినిమాల్లో పైరసీ బెడద అనేది లేదు లేదు. బేసిక్‌గా. ఎందుకంటే సినిమాని సినిమానే పబ్లిక్ ఎక్కువ ఇంకా దగ్గరికే పైరసీ కూడా. యాహ్! సినిమాకి తీసుకెళ్ళి ఊళ్ళలోనే తెర, ప్రొజెక్షన్ అన్నీ అక్కడే వేస్తూ ఊరూరా తిరిగేవాళ్ళు. సో, ఇబ్బంది లేదు. ప్రజలకి సినిమా చేరువైంది. Correct. సో, డబ్బులొచ్చాయి, ఆదరించారు, ఎక్విప్‌మెంట్ తెచ్చుకున్నారు, థియేటర్ అని ఒక స్క్రీన్ పెట్టారు, అంతా అయింది. దెన్ అక్కడి నుంచి ఈ పోటీ మొదలైంది అనుకోవాలా? ఆర్ ఎల్స్ వీహెచ్ఎస్ వచ్చింది. వీహెచ్ఎస్ తర్వాత సీడీస్ వచ్చాయి. సీడీస్ తర్వాత ఇప్పుడేమో మొత్తం అంతా ఆన్‌లైన్ సర్వర్స్ దాకా వచ్చేసింది. Yeah. ఇంట్లో కూర్చొని కూడా మనం క్యూబ్ లైసెన్స్ తీసుకుంటే ఇంట్లోనే సినిమా చూడొచ్చు. ఉంది. బట్ బిఫోర్ దట్ ఆ క్యూబ్‌లోంచి కూడా అంటే ట్యూబ్ అని పేరు పెట్టారు మీరు బేసిక్‌గా దానికి. సో, క్యూబ్ నుంచి కూడా సర్వర్స్‌లోకెళ్ళి సినిమాని హెచ్‌డీ ప్రింట్స్ తీసుకురావడం, లేదంటే ఇందులో జరిగినట్టు సెట్స్‌లోని ఎవరికో అవమానం జరిగింది. వాడిని ప్రలోభపెట్టేసి ప్రింట్ తీసుకొచ్చేసేయరా, లేదంటే ఏం జరుగుతుందని చెప్పేసి స్టోరీ దగ్గర నుంచి ఇన్ని లీక్‌లు అవుతున్నాయి. అంటే సినిమాతో పాటే దొంగతనం కూడా కామన్ అయిపోయింది. సొసైటీతో పాటు దొంగతనం అయింది. ఇది Yeah, సినిమా true. అప్పటి నుంచి దొంగతనం లా కాకుండా, సో అంటే ఇందాక నేను పైరేట్ బే గురించి చెప్పినప్పుడు ఏదైనా సరే కొన్నాళ్ళ క్రితము మా అన్నయ్యని కలవటానికి వెళ్ళాను నేను తన ఆఫీస్‌కి. ఈజ్ ఎ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. సో తను వస్తాను అంటే సరే అని చెప్పని వాళ్ళ ఆఫీస్‌కి వెళ్తే తనే కిందకొచ్చాడు. బిల్డింగ్ కిందకొచ్చి సరే బయట రోడ్డు మీదే చాయ్ తాగుదాం అని చెప్పని ఇద్దరం కలిసి అటు ఇటు చూసి నీకోటి చెప్పాలని చెప్పని పక్కకు తీసుకెళ్ళి హ్మ్. ఎవ్వరు లేని చోటికి తీసుకెళ్లి టీ తాగుతుండగా తన మైండ్ లో ఒక ప్రోడక్ట్ ఐడియా ఉంది, అది చెప్తున్నాడు. ఎందుకు ఇంత కష్టం ఎందుకు పడుతున్నావు అంటే, నా మైండ్ లో ఉందని ఎవరికైనా తెలిసినా సరే దాన్ని లాగేస్తున్నారు వీళ్ళు జనాలు, కరెక్ట్. అంత దారుణంగా ఉంది సాఫ్ట్వేర్ మార్కెట్ అని అన్నాడు. సో సినిమాలే కాదు, సాఫ్ట్వేర్, బుక్స్. నేను బుక్ రాసిన రెండో రోజు ఒకడు నాకు మెసేజ్ పెట్టాడు, మీ బుక్ అన్న దొరికేస్తుంది. అన్న పీడిఎఫ్ కాపీ ఉంటే పంపించండి నాకు. మొన్న బుక్ ఫేర్ అవుతే బుక్ ఫేర్ లోకి వచ్చి అడగటం. కరెక్ట్. పీడిఎఫ్ అడగడం వరకు ఓకే సార్. ఏ ఇప్పుడు విధంగా ఎలాగంటే లెట్ మీ ఎలాగంటే సార్ నేను బుక్ నేను చదవలేను సార్, పీడిఎఫ్ ఇవ్వండి అని అడిగారు అనుకోండి, మీకు నచ్చితే ఇస్తారు, నేను లేదంటే ఆన్లైన్ లేదు. పెట్టేంత వరకు ఆగు. ఎస్, ఆన్లైన్ పెట్టే వరకు ఆగొచ్చు, లేదు ఒక అడిగారు అనుకుందాం. బట్ మీ బుక్ స్టాల్‌లో నేను వెళ్ళి ఒకటి కాదు, నేను 2 బుక్స్ ఒరిజినల్ పబ్లికేషన్స్ విత్ హాల్‌మార్క్ అన్నీ చూసి నేను కొనుక్కున్నా. ఇవాళ విజయవాడ బుక్ స్టాల్‌లో మీ పేరు, మీ ఫోటో కూడా తీసేసి వేసిన పుస్తకాలు మార్కెట్‌లో చలామణి అయిపోతున్నాయి. అవుతున్నాయి. బికాస్ దెర్ ఈస్ ఎ మార్కెట్. సీ యాజ్ లాంగ్ యాజ్ ఏమవుతుంది, ఒక మార్కెట్ ఉంటుంది, 1000 మంది చూడగలిగిన సినిమా మార్కెట్, లేదా ఒక 1000 మంది చదవగలిగిన బుక్ మార్కెట్. ఈ 1000 మందిలో సినిమా థియేటర్ల వల్ల గానీ, ఓటీటీ వల్ల గానీ నేను ఒక 500 మంది దగ్గరికి నేను తీసుకెళ్ళగలను. హ్మ్. మిగతా 500 మందికి ఎలా వెళ్ళాలి? అదేమో అన్అటెండెడ్ మార్కెట్. వాళ్ళు ఈదర్ వాళ్ళు ఆ టైంకి కుదరకపోవటమో, లేదా వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోవటమో, వాళ్ళకి ఏదో ఫెసిలిటీ లేకపోవటం, మొత్తం మీద వాళ్ళు దాన్ని ఈ 500 మంది దగ్గరికి తీసుకెళ్ళటానికి ఇది హెల్ప్ అవుతుంది. కరెక్ట్. ఒక డైరెక్టర్ గా, ఒక రైటర్ గా నాకు హ్యాపీయే. ఈ 500 మంది కూడా నా సినిమా చూస్తున్నా, నా పుస్తకం చదువుతున్నా, నాకు హ్యాపీయే. బట్ ఒక పబ్లిషర్ గా, నిర్మాతగా డెఫినెట్‌గా అతనికి లాసేగా. అతనికి లాస్. నేను యాక్చువల్లీ దీనిలో టారెంట్స్ లో వాటిలో సినిమాలు డౌన్లోడ్ చేసుకునే టైం, భయంకరంగా డౌన్లోడ్ చేసుకునే టైంలో నేను పెట్టుకున్న ఒక ఇదేంటంటే 10 years ఈజ్ మై విండో. 10 years ముందు రిలీజ్ అయిన సినిమాలే నేను డౌన్లోడ్ చేసుకుంటాను. 10 years తర్వాత అయ్యే వాటిని నేను డౌన్లోడ్ చేసుకున్నాను. బికాస్ 10 years తర్వాత మార్కెట్ అనేది ఉండదు. 5 years ఇస్ ద విండో యాక్చువల్లీ. నేను 10 years ఇచ్చాను దాన్ని. 10 years, లాస్ట్ 10 years లో వచ్చిన సినిమాలు ఏవి నేను డౌన్లోడ్ చేసుకున్నాను. సో ఇటువంటి ఏమంటారు దాన్ని, ఆ ఇంటెగ్రిటీ మనలో ఉండాలి, ఆ నిజాయితీ మనలో ఉండాలి. సో అది గనక తీసుకురాగలిగితే నేను ప్రైస్ తక్కువకి నేను తీసుకొచ్చి ఎక్కువ మందిని నేను చేయగలను. చైనాలోను, అమెరికాలో ఉన్న సినిమా థియేటర్లతో పోలిస్తే మనది ఆల్మోస్ట్ ఒక 1/7 or 1/8 నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఉన్నాయి. కరెక్ట్. పొటెన్షియల్ ఏమో విపరీతమైన. మన దగ్గర దిగే టికెట్లు అక్కడ చైనాలో, యుఎస్ లో అయ్యే టికెట్స్ కి ఆల్మోస్ట్ డబల్ ఉంటాయి. అవును. సో అంతమంది సినిమాలు చూస్తుంటే మన దగ్గర ఇన్ని తక్కువ థియేటర్లు ఉంటాయండి. సో దిర్ ఈస్ అ పొటెన్షియల్. ఈ పొటెన్షియల్ ని మనం మీట్ అవ్వలేకపోతున్నాం అనేది చాలా భయంకరమైన సత్యం. అంటే పొటెన్షియల్ ని మీట్ అవ్వలేకపోతున్నాం అనేది ప్రాక్టికల్ గా వినడానికి బానే ఉంది. అంటే ఇందాక సేమ్ కమింగ్ బ్యాక్ టు ద పైరసీ పాయింట్. సినిమా అంటే నేను చూసిన రోజుల్లో పెదరాయుడు మూవీకి నాకు బాగా గుర్తుంది. నేల టికెట్ ₹2 పెట్టుకున్నాను నేను ఆ రోజు. అది మా టైంలో 60 పైసలు. ఇంకా తక్కువే. ఒకనాకి 2 అనాలకు కూడా టికెట్లు ఎర్లీ 70s ఆ మూమెంట్ చూసుకున్నప్పుడు. సో ఆ రోజు ఉన్నటువంటి పైరసీని, అంటే విహెచ్ఎస్ పైరసీ గురించి మాట్లాడేది. ఆ రోజు డబ్బులు తక్కువే, టికెట్ రేట్ తక్కువే అందరికి. అప్పట్లో ఏంటంటే సెగ్మెంటేషన్స్, నువ్వు పావలకు కావాలన్నా సినిమా చూడొచ్చు, ₹10 కావాలన్నా సినిమా చూసుకోవచ్చు. నువ్వు నీ కంఫర్ట్, కింద కూర్చుంటావా, కుర్చీలో సోఫాలో కూర్చుంటావా, నీ ఇష్టం అది. బట్ నీకు సినిమా చూపిస్తున్నాను నేను. అంత లెవరేజ్ ఇచ్చి నీకు కావాల్సిన సెగ్మెంట్ పెట్టిన రోజు పైరసీ జరిగింది.
ఈరోజు ఈ సోకాల్డ్ పాప్కార్నో లేదంటే కూల్ డ్రింక్ పేరుతో వ్యాపారం ఏదో జరిగిపోతుంది, వాళ్ళు దొబ్బేస్తున్నారు, దోచేస్తున్నారు అన్న కంప్లెయింట్ తోటి, ఇట్స్ కంప్లెయింట్ తోటే ఇప్పుడు అంతంత రేట్లు పెడితే సినిమాకి ఎవడెళ్తాడు, అందుకే మేము ఫ్రీగా చూస్తున్నాం అంటే ఇక్కడ కూడా పైరసీ జరుగుతుంది. రేటు తక్కువ ఉన్న పైరసీనే, రేటు ఎక్కువ ఉన్న పైరసీనే. ఇందాక నేను అన్నమాట అదే ఎగ్జాక్ట్ గా. నువ్వు అన్నట్టుగా 250 రూపాయలు లేకుండా నేను 50 రూపాయలకే ఇస్తా, చూస్తా. 50 రూపాయలు పక్కన కనుక పైరసీ ఉంటే నేను ఫ్రీగా అదే చూస్తా. నా మొబైల్లో వచ్చేస్తుంది, నేను హెడ్ ఫోన్స్ పెట్టేసుకొని మెట్రోలో వెళ్తూ చూసేస్తాను. ఒకవేళ రేపు పొద్దున మీరు ఫ్రీగా చూపిస్తారు అనుకుందాం, పాప్కార్న్ ఏదంటాడు ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ అదే, పాప్కార్న్ కూడా ఫ్రీగా ఇవ్వండి భయ్ అంటాడు. సో ఎలా సార్ ఈ చట్టం? ఎందుకంటే ఇందులో హీరో నలిగిపోతున్నారు, మొత్తం యాక్టర్స్ అందరూ హీరోలు నలిగిపోతున్నారు. నలిపోవటం అనేది ఒక్కసారి మనం మళ్ళీ డెఫినెట్ గా మాట్లాడవచ్చు. అంటే ఆలోచించాలి. ఎలాగవుతుంది అంటే అన్నెసరీగా వాళ్ళ మీదకి ఒక నెగిటివిటీని స్ప్రెడ్ చేయడం అన్న పాయింటే తప్ప కమర్షియల్ గా లాస్ అవుతున్నారు నేను కమర్షియల్ గా దే ఆర్ ది లాస్ట్ వన్ టు Yes. లూజ్. సో హీరోలు సఫర్ అవుతున్నారు, అంటే కాస్ట్ అండ్ క్రూ సఫర్ అవుతుంది, టెక్నికల్ టీమ్ 24 క్రాఫ్ట్స్ సైతం, అంటే ఒక టీ ఇచ్చే ఆఫీస్ బాయ్ దగ్గర నుంచి టాప్ స్టార్ వరకు ప్రతి ఒక్కళ్ళు దీనికి సఫర్ అవుతూ ఆ పెయిన్ ని, ఆ మెంటల్ ట్రామాని భరిస్తూ సినిమా సక్సెస్ అయ్యింది అన్నటువంటి ఆ ఎంజాయ్మెంట్ ని కోల్పోతున్నారు. సో దీనికి సొల్యూషన్ అనేది, అంటే మీరు 2 రకాలుగా చెప్పారు, ఒకటి పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పారు, గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చెప్పినటువంటి సొల్యూషన్, ఇది ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు ముఖ్యంగా? ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ అండి, చాలా అంటే చాలా పెద్ద ప్రాజెక్ట్. నేను రాసిన ఇది దాదాపు ఒక 4-5 years బ్యాక్ ఐ వాజ్ వర్కింగ్ విత్ ప్రసాద్ ల్యాబ్స్. సో వాళ్ళకే నేను ఈ ఐడియా డెవలప్ చేసింది. ప్రతి పంచాయతీ లెవెల్లో ఒక థియేటర్ కట్టి, ఆ థియేటర్ అంటే చిన్న ఒక మినీప్లెక్స్, దాని పేరు మినీప్లెక్స్ అని కట్టి, వాళ్ళకి ఆల్మోస్ట్ మల్టీప్లెక్స్ ఎక్స్పీరియన్స్ ఇస్తూ 50 రూపాయలకే సినిమా చూస్తూ, మార్నింగ్ 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎడ్యుకేషనల్ పర్పసెస్ కి వాడుతూ, చుట్టుపక్కల ఉన్న స్కూల్స్, లేకపోతే పంచాయతీ అంటే ఆల్మోస్ట్ 1-2 స్కూల్స్, అవును. ఆ 2 స్కూల్ పిల్లలకి కూడా ఆన్ ఏ డైలీ బేసిస్ వాళ్ళకి గొప్ప గొప్ప వీడియోస్, ప్రపంచంలో 4K వీడియోస్ చూపిస్తూ, వాళ్ళ ఐక్యూ లెవెల్స్ ను ఒక లెవెల్లో, ఒక దీనిలో పెంచుతూ, 2 o'clock నుంచి వీళ్ళకి సినిమాకి ఇచ్చి ఒక 3 shows ఎవ్రీడే చేస్తూ 50 రూపాయలు పర్ టికెట్ వేస్తూ, ఇలా చేస్తూ కూడా దాన్ని మేనేజ్ చెయ్యొచ్చు. దట్ ఈస్ ఇదన్నమాట. సో యూఆర్ టాకింగ్ అబౌట్ ఒక 25,000 పంచాయతీల్లో ఇదంతా కూడా చేయగలిగే ఛాన్స్ ఉంది. ఎవరు తయారు చేస్తారు? ఈచ్ ఇండివిజువల్ ఈజ్ ఏ సెంటర్, రైట్? కరెక్ట్. సో ఏ సెంటర్ కా సెంటరే తయారవుతుంది. 25,000 ఒకళ్ళు తయారు చేస్తుంది కాదు. ఓవరాల్ గా అంటే దాని మేనేజ్మెంట్ గవర్నమెంట్ కాకుండా ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ దే కెన్ టేక్ అండ్ బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ లో చేయొచ్చు. బట్ దీనివల్ల జరుగుతుంది ఏంటి అంటే, ఇంతకు ముందు మీరు అన్నారు థియేటర్లు, జనాల దగ్గరికి థియేటర్లు, మనం ఎప్పుడు కూడా ఊళ్ళలో దీనికి చాలా చిన్న చూపే ఉన్నది. ఊళ్ళలో ఉండే ప్రేక్షకులకి, వాళ్ళకి ఎయిదర్ టూరింగ్ టాకీస్ ఏమాత్రం ఇది లేకుండా ప్రతి 2 నిమిషాలకు ఒకసారి కట్ అయిపోతూ రీల్, అవును, అటువంటి సినిమా చూపించాము. లేదా వీళ్ళు బండ్లు కట్టుకొని, నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఒసే రామలమ్మ అనే సినిమా చూశాను. దట్ పర్హాప్స్ ఈజ్ వన్ ఆఫ్ ద లాస్ట్ ఫిల్మ్స్ అన్నమాట. ఏది బండ్లు కట్టుకొని వచ్చి చూసింది అనేది. సో బండ్లు కట్టుకొని వేరే ఊళ్ళకి, కొంచెం టౌన్స్ కి వెళ్ళి చూసి, దానికోసం ఎంతగా అంటే రిపీటెడ్ ఆడియన్స్ మళ్ళీ. అంటే ఎల్వి ప్రసాద్ గారు ఎందుకు 4 గంటల సినిమా ఎందుకు ఉండేది అనే దానికి ఎల్వి ప్రసాద్ గారు గొప్ప ఎనాలజీ చెప్పారు. ఏంటి అంటే, వీళ్ళు బండ్లు కట్టుకొని వచ్చి 8ంటికి సినిమా చూడటం మొదలు పెడతారు. సో వీళ్ళకి గనక 2 గంటల్లోనే సినిమా అయిపోయిందంటే కొడతారు నన్ను. వీళ్ళ కనీసం ఒక 4 గంటల సినిమా ఉంచాలి. సో 4 గంటల పాటు సినిమా చూపించి, ఆ సినిమా తర్వాత వీళ్ళు మళ్ళీ బండ్లు కట్టుకొని ఇంటికి వెళ్ళడం. సో నాటకం నుంచి సినిమాకి రప్పించడం కోసం అని చెప్పని అలా చేశారు. ఈ ఊళ్ళలో సినిమాని మనం ఎప్పుడు కూడా తక్కువగానే మనం చేసాం. ఇప్పుడు ఏమవుతుంది, ఈ ఐబొమ్మలు, మూవీ రూల్స్, వీటి వల్ల వాడికి 2 నిమిషం వాడికి మొబైల్లో వచ్చేస్తుంది. ట్రూ. సో దట్ ఈస్ అ హ్యూజ్ పొటెన్షియల్ విచ్ వీఆర్ లూజింగ్. దాన్ని మనం పట్టుకోవచ్చు అనేది నా ఉద్దేశం. రైట్. అంటే రూరల్ ఏరియాస్ కి మీరు చెప్పింది, ఈవెన్ ప్రసాద్ గారు చెప్పింది కూడా అబ్సల్యూట్ సొల్యూషన్ సార్. అంటే ఇది కామన్ సెన్స్ అనుకోవాలా, లేదంటే ఎథిక్స్ లేకుండా అనుకోవాలా, లేదంటే నాకు కెపాసిటీ ఉన్నా కూడా నాకు అవసరం లేదు అనుకోవాలో తెలియట్లేదు. కానీ అంటే అందులో మీరు మెన్షన్ చేసినటువంటి పాయింట్స్, ముఖ్యంగా 5 lakh మెంబర్స్ డేటా మా దగ్గర ఉంది అని వాడు సవాల్ విసరడం, సో క్రోర్స్ డేటా ఉందని అనడం. ఈ డేటాలో చెప్పిన ఇంకొక పాయింట్ ఏంటంటే, మినిస్టర్స్ దగ్గర నుంచి టాప్ లెవెల్ ఐటీ ఎంప్లాయీస్, అంటే ఒక 250 రూపీస్ ఈజీగా పెట్టేటువంటి వాళ్ళు కూడా
ఎవడెళ్తాడులే థియేటర్‌కి ఆఫీస్‌లో పని చేసుకుంటూనో, లేదంటే వీకెండ్స్‌లో చేసుకుంటూనో మొబైల్‌లో చూస్తే అయిపోతుంది. అంటే అవును. కెపాసిటీ స్పెండింగ్ కెపాసిటీ ఉన్నవాళ్ళు. ఇప్పుడు మీరు రూరల్‌లో అన్నారు పంచాయతీలో. నిజంగా అక్కడ ఉండకపోవచ్చు. కరెక్ట్. వాళ్ళకి తగ్గట్టుగా థియేటర్ మనం తీసుకెళ్ళాలి. బట్ ఇక్కడున్నటువంటి వాళ్ళు ఈ దొంగలని ఏమనాలి? అంటే చాలా మంది దొంగలు అంటానే వీళ్ళది. ఎట్లా జరుగుతుందో చెప్తా వినండి. నాకు ఇక నేను చూడను ఆ సినిమా. హ్మ్. నేను చూడను. బయటికి వెళ్లి చూసే ఛాన్స్ లేదు. ఓటీటీలో వస్తుందో లేదో తెలీదు. లేదా నాకు ఓటీటీ ఆ మెంబర్‌షిప్ లేదు. దానికోసం తీసుకోవాలి. ఇట్లాంటివి అంటే సాకులు ఏదైనా సరే మీరు ఓవరాల్‌గా చూస్తే కరెక్ట్. ఏంటంటే మీరు చేస్తున్న నేరమే. మీరు చేస్తున్న తప్పే. సో, ఆ తప్పుకి ఎలాంటి ఇది ఇవ్వాలి అంటే పోతున్న కొద్దీ బ్లాక్, వైట్ కలిసిపోయి గ్రే అవుతూ పోతుంది. హ్మ్. గ్రేలోనే వేరు వేరు షేడ్స్. సో, ఒక డార్కర్ గ్రేగా భావిద్దామా దాన్ని? ఒక లైటర్ గ్రేగా భావిద్దామా? నేను ఇంట్లో మామూలుగా క్యాజువల్‌గా అసలు ఎలా పనిచేస్తుందో చూద్దాం అని చెప్పని ఓపెన్ చేసేవాడు ఉంటాడు ఒకడు. నా తెలిసిన డైరెక్టర్లు చాలామంది దీనిలో ఫస్ట్ ఓపెన్ చేసి క్విక్‌గా ఒకసారి చూసేసి ఏది ఒక రిఫరెన్స్ కావాలి నాకు. టక్కున ఓపెన్ చేసి చూసేసి పక్కన పడేసే వీళ్ళు చాలామంది తెలుసు నాకు. సో, వీళ్ళని ఏ విధంగా ఎక్కువ శాతం అలా ఉంటారని కూడా కాదు. ఎక్కువ శాతం ఏమున్నారంటే నిరుద్యోగ యువకులు, నిరుద్యోగులే కాదు ఈవెన్ నేను నెలకు ₹1,00,000 సంపాదించేవాళ్ళు కూడా అక్కడికి వెళ్ళను, నేను చూడను, ఓటీటీ మెంబర్‌షిప్ కట్టను. ఓటీటీ మెంబర్‌షిప్ కడితే మళ్ళీ అడ్వర్టైజ్మెంట్లు కూడా చూడాలి నేను. ఈ కసి మొత్తం పెట్టుకొని ఇది ఫ్రీగా వస్తుందని చూద్దాము అని ఎంత కసిగా ఉందో చెప్తా వినండి. ఒక సినిమా నేను రిలీజ్ చేస్తున్నానని ఒక ఇది పెడితే, ఒక పోస్టరో, ఒక ట్రైలరో పెడితే మూవీ రూల్స్ ఉందిగా మామ అని చెప్పని కింద కరెక్ట్. పెడతాడు వాడు. ఇట్లాంటి వాళ్ళకి అంటే బేసిక్‌గా బాజాప్తుగా, బాహాటంగా నేను నేరం చేస్తున్నాను అని వీడియోకి, కెమెరాలకి చెప్పగలిగిన దీనికి మన జనాలు వచ్చేసారు. వెన్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ క్రోర్స్ ఆఫ్ పీపుల్. కరెక్ట్. సో, అదొక నార్మలైజ్ అయిపోయింది అది. అది నేను చేస్తోంది తప్పు కాదు అనే ఒక సొసైటీ నార్మ్ అయిపోయింది. అదయినప్పుడు ఏం చేయాలి దీన్ని? చట్టాన్ని ఏ విధంగా మీరు ఇంప్లిమెంట్ చేయగలరు? ఒకటి చేయగలిగింది ఏంటంటే, చాలా గట్టిగా ఇది చేస్తోంది తప్పురా అని చెప్పని ఒకటవుతే, అంటే ఈ 5,00,00,000 మందికి ఫస్ట్ అయితే ఒక నోటీస్ పంపించేసేయండి. హ్మ్. ఏంటి? నువ్వు చేస్తోంది తప్పు. యూ ఆర్ లీగల్లీ యూ ఆర్ ఒబ్లైజ్డ్ టు స్టాప్ దిస్ అని చెప్పి ఒక నోటీస్ పంపించడం ఒకటవుతే, రెండోదేంటి? వాళ్ళు ఎందుకు చూస్తున్నారు అనే దానిలో ఒక లిస్ట్ ఆఫ్ ఇవి ఉంటాయి కదా! ఆ లిస్ట్‌లో కొంచెమైనా సరే మీట్ అవ్వడానికి ట్రై చేయడం. కరెక్ట్. దట్స్ ది ఓన్లీ సొల్యూషన్. అంతకంటే ఏం లేదు. దీనిలో అందుకే మీరు 80% ముందడుగు సినిమా ఇండస్ట్రీతోటే వేయించాను నేను. అవును. బికాజ్ మిగతా దానిలో ఉన్నదేంటి? మీరు చట్టాన్ని జాగ్రత్తగా అమలుపరచడమే. అంతకంటే చేయగలిగిందేం లేదు. బట్ సైబర్ లాస్ ఇవన్నీ తీసుకున్నా గానీ ఎవడెక్కడ ఉంటాడో తెలీదు. ఇప్పుడు దట్స్ అ ప్రాబ్లమ్. మీకు సైబర్ నేరస్తుల్ని మీరు పట్టుకోలేరు అంటానికి ఒకటి ఇదే. వీడు చివరికి ఏదో ఫిజికల్‌గా వీడేదో తప్పు చేసి దొరికాడు తప్పించి ఐబొమ్మ రవి. తనంతట దాన్ని ఇదిగా పట్టుకోలేరు. రీసెంట్ ఆర్గ్యుమెంట్స్ విన్నప్పుడు ఏంటంటే మొన్న మీడియాతో మాట్లాడుతున్నప్పుడు అసలు ఎవరు చెప్పారు ఐబొమ్మ నాదని స్ట్రెయిట్‌గా బికాజ్ ఇందులో అదే కదా! వాడు ముసుగేసుకొని ఉంటాడు. ముసుగేసుకున్నాడు. ముసుగేసుకొని ఉన్నవాడు మీరు వీడు అని చెప్పని ఎలా చేయగలరు? వాయిస్ ఏమో మ్యానిపులేటెడ్ ఉంటుంది. కరెక్ట్. అసలు ఒకటి కాదు 10 మంది ఉంటారు. 10 మంది ఉన్నట్టుగా కెమెరా ముందు నేను చూపియగలను. అవును. కూర్చునేది ఒక్కడినే. ఏ విధంగా మీరు దీనిలో మనీ ట్రేస్ దీనిలో అవుతుంది. యెస్. సో, ఈ మనీ ట్రేస్‌ని ఫైనల్లీ తీసుకెళ్ళి ఇగో మీరే కదా చేసింది అంటే అది మేమని నీ ప్రూఫ్ ఎలా చేస్తాను? దట్ ఈస్ ద ప్రాబ్లమ్. ఇది మొత్తమేమో మనీ ట్రేస్ జరుగుతుందేమో క్రిప్టో కరెన్సీ నోట్ దగ్గర ఆగిపోతుంది అది ఒక చోట. అది నాది అని నువ్వు ఎలా ప్రూవ్ చేయగలను? ఇది రేపు అదానినో, అంబానీనో వాళ్ళ పర్సనల్ అకౌంట్‌లోకి వెళ్ళి కోట్లు కొల్లగొడితే వాడేంటి ఇప్పుడు సినీ రాబిన్ హుడ్స్ వీడు. రేపు వాడు ఏం చేస్తాడు? వాడు బ్యాంక్ రాబిన్ హుడ్ అంటాడు వాడు. వెళ్ళి అక్కడ బ్యాంకులోకి వెళ్ళి ఎవరిది పడితే వాళ్ళది నేను కొట్టి 10 మందికి పంచిపెట్టి సగం నేను జేబులో వేసుకుంటాను. అంటే ఇది మీది ఇందులో ఒక ఫేమస్ డైలాగ్ కంటిన్యూ రిపీట్ అయింది సార్. ఏంటంటే రోటీ, కప్డా, మకాన్ ఔర్ సినిమా అన్నారు కదా! అవును. ఇప్పుడు మీరన్న దాంట్లో ఇప్పుడు సినిమా రాబిన్ హుడ్, సిరా అయింది. అవును. ఇప్పుడు దాంట్లోంచి మీరు బయటికి తీసుకొచ్చేది ఏంటంటే ఇది కూడా జరగొచ్చని బ్యాంక్ రాబిన్ హుడ్స్ అంటున్నారు. ఎగ్జాక్ట్‌లీ. మీరు చెప్పిన డైలాగ్ ప్రకారం చూస్తే రోటీ రాబిన్ హుడ్స్ ఉన్నారు, కప్డా రాబిన్ హుడ్స్ ఈ ఉన్నారు. 3 అయిపోతున్నాయిగా. అయిపోయాయి ఆల్రెడీ. సినిమా కన్నా ముందు ఏదైతే రోటీ కప్డా మకాన్ ఉందో ఆ 3 బ్యాంకును కొల్లగొడితే చేయగలడు. సో ఆల్రెడీ బ్యాంక్స్ జరుగుతోంది అనేది మనం చూస్తూనే ఉన్నాం. బికాస్ ఆఫ్ దిస్ డిజిటల్ రాబిన్ హుడ్ చేయలేదు ఆ పని. రాబిన్ హుడ్ పని ఎవరు చేయలేదు. రాబిన్ హుడ్ గిరి చేయలేదు ఇప్పటివరకు ఎవరు. అది చేస్తాడు. ఎందుకు? ఎంత దూరం అది చేయటం? ఒక బ్యాంక్ అకౌంట్‌ని ఫైనల్లీ ఒక ఫైర్ వాల్‌ని ఛేదించటం. ఒకటో, రెండో, మూడో డిపెండింగ్ ఆన్ ది కైండ్ ఆఫ్ సెక్యూర్డ్ సిస్టమ్ దట్ ఈస్. కరెక్ట్. సో, ఒకసారి దాని లోపలికి వెళ్ళిన తర్వాత నువ్వు ఏం చేస్తున్నావు అనేది ఎవరు ఇది చేయగలరు? ఎక్కడి నుంచి అనేది కూడా ట్రేస్ అవుట్ చేయలేము. ఎక్కడి నుంచి చేయలేవు. So ఎవరు చేస్తున్నారో తెలీదు. డబ్బులు ఎక్కడికి పోయిందో తెలీదు. మనీ ట్రేస్ కనిపిస్తూ ఉంటుంది. ఆ మనీ ఎవరిది అనేది నువ్వు ప్రూవ్ చేయలేవు నువ్వు. నీ కళ్ళ ముందే తిరుగుతూ ఉంటాడు. నీకు తెలీదు వాడే అని చెప్పని. లాస్ట్‌కి క్లైమాక్స్‌లో వాళ్ళందరూ వీళ్ళని గొప్పగా
కీర్తిస్తూ ఉంటే వాళ్ళందరూ చప్పట్లు కొట్టి వీళ్ళ పేర్ల మీద సాంగ్స్ పాడుతూ ఉంటే వీళ్ళు కూడా వెళ్ళి చప్పట్లు కొడతారు ఎదురుగా. అవును. బట్ యాక్చువల్ చెప్పాలంటే దట్ ఈస్ అ పాథటిక్ థింగ్. అంటే మమ్మల్ని దొంగలుగా ఎలాగో బయట పెట్టలేకపోయారు. రేపటికి కూడా పెట్టరు. పెట్టరు. బట్ ఐబొమ్మ దీనికంటూ వాడు ఫస్ట్ ఇచ్చిన ఛాలెంజ్ అదే. Correct. రిమెంబర్ yes, పోలీసులకి 5 years back. పట్టుకో చూద్దాం మమ్మల్ని అన్నాడు వాడు. పట్టుకొని దమ్ముంటే పట్టుకొని అన్నాడు. పట్టుకున్నారు ఫైనల్లీ. బట్ వాడిని ప్రూవ్ చేయలేమంటున్నా. అవును. ప్రూవ్ చేయడానికి ఏముంది, వాడి మొత్తం మీద ఎన్ని ఎన్ని రకాల డిఫరెంట్ కేసెస్. దట్ ఈస్ వాట్ లా డస్ టు యూ. లీగల్గా మీరు ఎన్ని డిఫరెంట్ కేసెస్లో మీరు దాన్ని ఇరికించగలరు, మీరు అతన్ని ప్రూవ్ చేయగలరు. అంతవరకే అతన్ని చేయొచ్చు కానీ బట్ ఐ డోంట్ నో హౌ ఫార్. అందుకనే సొల్యూషన్ అంటే నేను ఎటువైపు వెళ్ళానంటే లీగల్గా ఇతన్ని మనము ఇది చేస్తున్నామా లేదా అని కాదు, దీని సొల్యూషన్ ఏంటనే వైపుకి వెళ్ళాను. కరెక్ట్. ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ ఒక అయిపోతుంది. ఎకో సిస్టమ్ క్రియేట్ అవ్వాలి దీనికి. దానిలో చాలా ఇంపార్టెంట్ ప్లేయర్స్ ఎవరు? ప్రేక్షకులు. ఎస్. సో వాళ్ళని సాటిస్ఫై చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళని సాటిస్ఫై చేయాలి. వాళ్ళకి కావాల్సినవి ఇస్తూనే అరే బాబులు మీరు చేస్తున్న తప్పురాని మొట్టికాయలు కూడా వేయాలి. సార్ అయితే ఇక్కడ ప్రొడక్షన్ సంబంధించి అంటే ఒక సినిమా థాట్ ప్రాసెస్ దగ్గర నుంచి ఎండ్ ప్రోడక్ట్ వరకు వచ్చినప్పుడు ఏంటంటే ప్రొడ్యూసర్ డబ్బులు తీసుకురావాలి, ఫైనాన్స్ చేసో లేదంటే ఆస్తులు అమ్ముకొని ఏదో తెచ్చాడు, సినిమా తీసాడు, అంత అయింది. Correct. దీని మీద ఇంత దొబ్బేస్తున్నారు మా దగ్గర, లేదంటే దొంగతనం మీరు చేస్తున్నారు అంటూ ఎంటైర్ సినిమా కాస్ట్ అండ్ క్రూ మీదే ఇది వేస్తున్న పబ్లిక్కి రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు లేదంటే ఇంకా కొంతమంది చిన్న డైరెక్టర్లు క్రౌడ్ ఫండింగ్ అని చెప్పి అంటే మీరే ప్రొడ్యూసర్లుగా ఉండండి అని ఒక ఆఫర్ ఇచ్చారు. అవునా? సో ఆఫర్ ఇచ్చినప్పుడు మరి అలాంటి వాటిని మళ్ళీ వీళ్ళే ఎందుకని ఆదరించట్లేదు? ఈ సినిమాలు హిట్ అయ్యి హీరో కాస్త ఒక ఇల్లు కొనుక్కున్నాడు, లేదంటే హీరోయిన్ ఇది కొనుక్కుంది, లేదంటే ప్రొడ్యూసర్ లేదంటే డైరెక్టర్ ఒక కార్ ఇచ్చాడు, ఇవే అన్నప్పుడు అదిగో మన డబ్బులతోటి వాళ్ళందరికీ ఇస్తున్నారని ఎలాగా ఈ నెరేటివ్ ని క్లీన్ ఒక చేయాలి? తమాషా ఇదేంటంటే అంటే దీనిలో కూడా పెట్టాను. అది ఒక పెద్ద హీరో సినిమాని ప్రీమియర్ పెడతాను అని అంటే వాళ్ళు మామూలుగా ఉండే టికెట్ 200, 250ది నేను ప్రీమియర్ టికెట్ 500 చేస్తాను అంటే అభిమానులు అతని మెడ మీద కత్తి పెట్టి 1000 రూపాయలు చేయించిన విషయం నాకు తెలుసు. అవును. సో వీళ్ళే చేసేది. అవును. వీళ్ళే దాన్ని పెంచి దాన్ని పోషించి ఆ కల్చర్ని తయారు చేసి ఎందుకు ఫాల్స్ ప్రిస్టేజ్ వీళ్ళకి. ఆ హీరోది 700 పెట్టారు, మనం 500 పెట్టడం ఏంటి, మనం ఎక్కువ పెట్టాలి, 1000 రూపాయలు పెట్టాలి. బండ్లు వేసుకొని ప్రీమియర్లకి అవును. అక్కడ ట్రాఫిక్ జాములు చేసి అమెరికాలోనూ దీనిలో ఈవెన్ దే పుట్ నోటీసెస్ ఆల్సో. దే హ్యాడ్ టు. అండ్ థియేటర్లో ఇవి చింపేసి పేపర్లు చింపడం. మేము మిమ్మల్ని లోపలికి రానివని చెప్పని వాళ్ళు బయటికి పంపించి ఎవరు వీళ్ళందరూ? వీళ్ళు కదా. కరెక్ట్. సో వీళ్ళకి ఏ విధంగా వీళ్ళకి హక్కు ఉన్నది? మీరు మా డబ్బులు ఇది చేస్తున్నారు అని చెప్పని. సో అది వీళ్ళకి ఏ విధంగా హక్కు ఉంది? వీళ్ళ డబ్బులు వీళ్ళే ఖర్చు పెట్టుకోవడానికి మళ్ళీ హీరోకి ఫాల్స్ ప్రెస్టేజ్ అంట కట్టడం. ఎగ్జాక్ట్లీ. వీళ్ళ హీరోకి అంటగడతాడు. హీరోది పోయిందే ఉంది. హీరో ఏమనుకుంటాడు, నిజమే కదా నా మజిల్ కూడా తెలుస్తుంది, నా స్టామినా ప్రపంచానికి తెలుస్తుంది, ఎస్ గో హెడ్ అంటారు. సో ఏమవుతుంది, ప్రీమియర్ రోజు ఎవరు చూస్తున్నారు? ఫైనల్లీ ఫస్ట్ డే కనుక రిలీజ్ అవుతే బ్లాక్ టికెట్ పెట్టుకొని ఎవరెవరైతే చూస్తారో వాళ్ళు చూస్తున్నారు. సో వీడు 1000 రూపాయలకి వీడు ప్రిపేర్డ్ ఉంటాడు. ఆ ఫస్ట్ డే చూసే వాళ్ళందరూ ప్రీమియర్లో చూసేస్తున్నారు, ఫస్ట్ డేలోనేమో ఖాళీ పడుతున్నాయి థియేటర్. కరెక్ట్. దీనికి ఇంకో ఎక్స్టెన్షన్ ఉంది. దీనికి ఏంటి, మండే నుంచి చూసుకుంటే మండే నుంచి మళ్ళీ 250 రూపాయలు 200కి వచ్చేస్తుంది అది. కరెక్ట్. ఫస్ట్ 3 days దీని నుంచి ప్రైజెస్ నుంచి అక్కడ దాకా ఆగచ్చు కదా నువ్వు. సార్ కాల్కటాలో ఈ టికెట్ ప్రైస్ అనే దగ్గర కాల్కటాలో నేను చూసినప్పుడు ఏంటంటే ఐనాక్స్ అప్పుడే కొత్తగా వచ్చిన చైన్ సిస్టమ్. మార్నింగ్ షోకి వచ్చేసరికి 60 రూపీస్ టికెట్ సార్. ఓకే. మార్నింగ్ 8 o'clock వెళ్ళాలి. దెన్ 11కి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. 11కి వచ్చేసరికి 100 రూపీస్. ఆఫ్టర్నూన్ 3కి అయిపోతుంది. 3కి ఒకవేళ షో ఉంటే ఓకే, లేదు 6కి షో వేస్తే కనుక 150 రూపీస్ చేశారు సార్. నైట్ 9 o'clock షో ఉంటే కనుక దాన్ని 150 to 200 రూపీస్ పెట్టారు సార్. డిఫరెన్షియల్ ప్రైసింగ్ ఇప్పటిది కాదు, 50 ఏళ్ళుగా ఉంది. మల్టీప్లెక్స్లు కొత్తగా తెచ్చింది కాదు ఇది, ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు అది. మీరు బాంబేలో, బెంగళూరులో, తర్వాత ఢిల్లీలో వీటిలో డిఫరెన్షియల్ ప్రైసింగ్ ఎప్పుడూ ఉంది. ఒకటే టికెట్ ప్రైస్ పెట్టి ఇదే కాదు ఎప్పుడు కూడా. నేను దీనిలో వీకెండ్స్లో ఒక ప్రైస్ ఉంటుంది, వీకెండ్లో కూడా ప్రైమ్ టైమ్స్ ఒకటి ఉంటుంది, మండే నుంచి తగ్గిస్తారు, ఇవన్నీ కూడా ఉన్నాయి, ఎప్పుడూ ఉన్నాయి. వీకెండ్స్ లో పెరుగుతుంది, నార్మల్ డేస్ లో నార్మల్ డేస్లో తగ్గుతుంది. ఇది ఎప్పుడూ ఉంది కూడా. మనం కొత్తగా ఎక్కడ ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే వాట్ ఈస్ ది కెపాసిటీ ఆఫ్ అ ఫిల్మ్. ఆ ఫిల్మ్ ఎంతవరకు దాన్ని ఇది వెళ్ళగలదు, దాని ప్రేక్షకులు ఎంతవరకు దాని టికెట్ పెట్టగలరు, దాని కాస్ట్. కరెక్ట్. సో ఇది ఒక డిస్ట్రిబ్యూటర్కి, ఒక ప్రొడ్యూసర్కి, వీళ్ళందరికీ కూడా ఒక అందాజా ఉండాలి, ఒక అంచనా ఉండాలి. ఆ అంచనాలు దాటి వీళ్ళు ఎప్పుడైతే పెడుతున్నారో అప్పుడు వాళ్ళకి జెన్యూన్గా ఇది.
సినిమాలో ఉన్న ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే, నేను చేస్తోంది ఏదైనా సరే ఒక 10 చేసి చెప్పుకోవటం అనేది నాకు అవసరం. ఎందుకు? నాకు 10,00,00,000 వస్తే దాన్ని 100,00,00,000 అని చెప్తే దాన్ని ఇంకొక 10 మంది వస్తారు అని చెప్పని. యెస్. ఇందాక నేను బ్లాంక్ అయిన పాయింట్ ఇక్కడ ఐడియా. ఏంటంటే సరే వీళ్ళు ప్రీమియర్ 750 లేదంటే 1000, 2000, 10,000 లేదా 1,00,000 కూడా పెట్టించుకున్నారు. పోయింది ఓకే. ఒక సినిమా ప్రొడ్యూసర్ తీశాడు. ఫస్ట్ డేలోనే ఆర్ ఫస్ట్ వీక్‌లోనే ఓకే. నా సినిమా ఇంకా ఆడదు అని హీరోతోటి అందరితోటి డిస్కషన్ అయిపోయింది. యాహ్! ఈ ఫస్ట్ వీక్‌లోంచే థియేటర్స్ నుంచి నేను తీసేస్తున్నాను మొత్తం అంతా అని చెప్పి డిసైడ్ అయిపోయాడు. ఓకే సార్ మనం తీసిన ప్రొడక్ట్ ఓకే యావరేజ్ అయింది. అవును. పబ్లిక్‌కి మనం ఒక అపాలజీ చెప్పి కొత్త సినిమా తీసుకొద్దామని అందరూ డిసైడ్ అయిపోతారు. బట్ కొంతమంది ఇక్కడ ఉండి మా హీరో సినిమాని మీరు థియేటర్స్‌లోంచి ఎలా తీస్తారని చెప్పి ప్రొడ్యూసర్ మీద కత్తి అది పెట్టి ఇప్పటిది కాదు అది కూడా. ఇంకో 50 డేస్‌కో, ఓహ్! 100 యాహ్! డేస్‌కో యాహ్! తీసుకెళ్లడం. యాహ్! అభిమానులనే చాలా సో గొప్ప. మరి ఈ టికెట్స్ నేను ఎలాగో కొన్ని కామన్ మ్యాన్ నేను రాను. అవును. నేను రానప్పుడు ఈ లాస్ అంతా మరి ప్రొడ్యూసర్ గాని, లేదంటే హీరోలు గాని, లేదంటే మిగతా వాళ్ళు ఎందుకు భరించాలి వీళ్ళ ప్రెస్టేజ్‌కి? బికాజ్ వాళ్ళే నాకు తర్వాత సినిమాకి వాళ్ళు ఫస్ట్ డే ఫస్ట్ షో వచ్చి చూసేది వాళ్ళే కదా. ఫస్ట్ డే ఫస్ట్ షో ఓకే. బట్ రిమైనింగ్ షోస్? రిమైనింగ్ షోస్ అనేది ఇప్పుడు ఇట్స్ ఇదండి. ఏమంటారు బ్రహ్మ పదార్థం అది. ఫస్ట్ డే ఫస్ట్ షో ఇస్ ద ఓన్లీ కన్సిస్టెన్సీ ఇప్పుడు. అంటే కలెక్షన్స్‌కి ఆర్ ప్రమోషన్‌కి? ఏదైనా సరే ఫస్ట్ డే ఫస్ట్ షో వచ్చి ఆ హైప్ గనక వచ్చింది అంటేనే ఫస్ట్ డే సెకండ్ షో ఉంటుంది. హ్మ్. లేకపోతే అయిపోయింది గాన్ సినిమా అనేది. అయితే ఈ పరిస్థితులే కాదు. మీరు చాలా ఏళ్ల క్రితం ఆల్మోస్ట్ 30-40 ఏళ్ల క్రితం కూడా మీ సుదర్శన్ 35లో 70లో కూడా ఈ పరిస్థితి ఉండేది. అవును. 50-60 రోజులు ఆడిన సినిమాని 100 రోజుల దాకా నెట్టించిన సందర్భాలు చాలా ఉన్నాయి. డిస్ట్రిబ్యూటర్లు బయటకు వచ్చి హీరోల ఇళ్ల ముందు, ప్రొడ్యూసర్ల ఇళ్ల ముందు గోల చేసిన సందర్భాలు ఉన్నాయి. చాలా పెద్ద మొత్తం గొడవలు మీద అయ్యాయి. చాలా పెద్ద గొడవలు ఉన్నాయి. ఆ డబ్బులు మొత్తాన్ని ఎవరెవరు ఎంత షేర్ చేసుకోవాలి అని క్లోజ్ డోర్ మీటింగ్స్ పెట్టుకొని ఇదంతా అయింది. అభిమానులు హీరోని పుష్ చేస్తారా? హీరో అభిమానులను పుష్ చేస్తాడా? మొత్తం మీద ప్రొడ్యూసర్ ఎంత తీసుకుంటాడు దీనికి? ప్రొడ్యూసర్ ఎంతవరకు తీసుకోవచ్చు? నాకు నెక్స్ట్ ఇమ్మీడియట్ నాకు ఒకటి ఇస్తున్నాం అనుకోను కరెక్ట్. సినిమా. అప్పుడు 10 సినిమాలు చేసేవాళ్ళు ఏడాదికి. 8 సినిమాలు, 6 సినిమాలు చేసేవాళ్ళు. ఈవెన్ చిరంజీవి కూడా 5 సినిమాలు, 6 అవును. సినిమాలు లాస్ట్ వరకు ఆల్మోస్ట్ ఒక టైం వరకు చేశాడు తను. అందుకనేంటి ఈ సినిమా పోయినా నెక్స్ట్ సినిమాకి రెడీగా ఉంది అతనికి. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు నెక్స్ట్ సినిమా అంటే 3 ఏళ్ల తర్వాత. ఆర్ అట్లీస్ట్ మధ్యలో ఒక సినిమా ఇదనుకుంటే కనుక 5 ఏళ్ల తర్వాత. ఎవరు రెడీగా ఉంటారు? 5 ఏళ్ల తర్వాత రాజు ఎవరు? రెడ్డి ఎవరు? అవును. సో ఎందుకు ఉండాలి? ఒక ప్రొడ్యూసర్ ఎందుకు ఇదవ్వాలి? సో ఎంత దండుకున్నా ఈ సినిమాలోనే దండుకోవాలి నేను. ఇందులో దండుకోవాలి. ఈ సినిమాలో వచ్చినంత నేను నా హీరోని నేను చూసుకోవాలి. ఎందుకంటే నెక్స్ట్ ఆ హీరో కంటే నేను మా హీరో గొప్ప అని చెప్పుకోవడానికి ఎంత సాధ్యమైతే అంత ఈ సినిమాలోనే చూపియాలి నేను అని వీడి యావ. సార్ ఇది ఎంత పర్సెంట్ ఉంటుంది సార్? అంటే ఈ యావ అనేటువంటిది లేదంటే మా హీరో అంటే మీ హీరో కంటే మా హీరో గొప్ప అనేటువంటి ఈ పర్సెంటేజ్ ఎంత ఉంటుంది సార్ మొత్తం ఓవరాల్ ఇండస్ట్రీ? మీరు ఒక్కసారి ఒక ఇద్దరు మేజర్ హీరోల సినిమాలు గనక ఒక 2-3 వీక్స్ అటు ఇటుగా రిలీజ్ అవుతూనే ఉంటాయి. యు నో హూమ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. వాళ్ళ కింద సోషల్ మీడియాలో వాళ్ళ కింద పెట్టే కామెంట్లు వెళ్ళి చదవండి మీరు. అంటే మీకు డౌట్ అక్కర్లేదు. మీకు చాలామంది యూట్యూబ్లో నెగిటివ్ ఇది తీసిపడేశారు, కామెంటింగ్ తీసిపడేశారు. కరెక్ట్. సో దిస్ హాస్ బీన్ ద ట్రెండ్. అంటే నీకు ఎవరో ఇది పెట్టారన్నమాట. ఈ కొత్త హీరో సినిమా రిలీజ్ అవుతోంది అంటే ఫ్యాన్స్ కన్నా యాంటీ ఫ్యాన్స్ ఎక్కువ ఈగర్గా చూస్తున్నారు అని చెప్పి అవును. దీన్ని ట్రోల్ చేయాలని చెప్పి. సో ఇది ఎంతవరకు ఉంటుంది? దీన్ని లాగి కింద పడేసి తొక్కి పాతాళంలోకి తీసుకువెళ్ళేంత వరకు వీళ్ళ యావ ఇదవుతూనే ఉంటుంది. దాని తర్వాత ఒక విజయ అట్టహాసం చెయ్యాలి వీళ్ళు. సో దీని మధ్యలో జెన్యూన్ గా వచ్చేటువంటి అంటే అందరూ జెన్యూన్, నేను ఎవరిని తప్పట్టట్లేదు కానీ దీని మధ్యలో సినిమా అనేది చచ్చిపోతుంది కదా. ఎగ్జాక్ట్లీ అదే పాయింట్ అక్కడ. నెక్స్ట్ వచ్చేది ఏంటి? ఒక సినిమాకి నేను ఈలగొట్టాను. ఒక సినిమా నేను ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్ళి చూస్తే నేను చాలా రోజులైంది ఫస్ట్ డే ఫస్ట్ షోలు మానేసి. రీజన్ ఇదే. అది జెన్యూన్గా బాగుండి, సీన్ బాగుండి, డైలాగ్ బాగుండి, హీరో అందంగా ఉండి, హీరోయిన్ అందంగా ఉండి నేను ఇలగొడుతున్నానా, లేదా నా పక్కవాడు కొడుతున్నాడు కాబట్టి కొడుతున్నాను? ఇన్ఫ్లుయెన్సింగ్ ఎంత దారుణమైన మ్యానిపులేటెడ్ ఇన్ఫ్లుయెన్సింగ్ అవుతుంది అంటే ఫస్ట్ ఫ్యూ దీని పాటు వాడికి ఎందుకు అవసరం? వాడు 1000 రూపాయలు పెట్టి వచ్చి చూస్తున్నాడు దాన్ని. కరెక్ట్. సో వాడికి అవసరం వాడికి ఈలగొట్టడం. నేను జస్ట్ యాజ్ సినిమా సో ఆ విధంగా అయ్యేటప్పటికి ఫస్ట్ డే ఫస్ట్ షో ఆర్ ఫ్యూ షోస్ అయిపోయిన తర్వాత జెన్యూన్ ఆడియన్స్ ఎప్పుడైతే వెళ్ళారో వాళ్ళకేమో అర్థం కావట్లేదు ఎందుకు ఇంత ఇదవుతుంది. లేదా నిజంగా బాగుంటే గనక నిజంగా బాగున్న సినిమాలకేమో ఆ హైప్ అయిపోతుంది అక్కడ. ఫస్ట్ ఫ్యూ షోస్ తర్వాత అయిపోతుంది అది హైప్. సో ఏది కరెక్ట్ ఏది కాదు అనేది జెన్యూన్గా అర్థం కావట్లేదు. రైట్. అంటే ఈ 30 years ముందు జస్ట్ లెట్ మీ కంటిన్యూ.
ఇంతకు ముందు ప్రివ్యూ థియేటర్లు లేదా కొన్ని స్పెషల్ థియేటర్‌లో షోలు గనక వేస్తే ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు వెళ్ళి దీని బయట నించొని దాని రియాక్షన్స్ చూసేవాళ్ళు వీళ్ళు. కరెక్ట్. ఏది స్క్రీన్ వైపు నించొని. అలాగే ప్రొజెక్టర్ దగ్గర నించొని ప్రొజెక్షనిస్ట్‌ని అడిగేవాళ్ళు. ఏంట్రా ఎలా పోతుంది అని చెప్పి. అవును. సార్ ఈ 10 నిమిషాలు తీసేయాలి మీరని వాడు చెప్పేవాడు. 10 నిమిషాలు తీసేసి మళ్ళీ ఇమ్మీడియేట్‌లీ వాళ్ళు ప్రింట్స్ పంపించేవాళ్ళు. మీరు ఏంటి 2000 ప్రింట్లు వెళ్ళిన సంగతులు కూడా తెలుసు నాకు. సబ్జెక్ట్ ఇస్ వెరీ వాస్ట్ అండ్ కామన్ పీపుల్ కూడా కనెక్ట్ అయింది కాబట్టి ఈ విషయంలో అందరికీ తెలిసిందే, తెలుసు అనుకునేదే సినిమాతో ఉన్న ప్రాబ్లం అదే. ఎస్. సో ప్రొడ్యూసర్లు సినిమాలు తీసి డబ్బులు రాక ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఏ హీరో అయినా ప్రొడ్యూసర్‌కి ఇలా నష్టం వచ్చింది అని చెప్పి, నా సినిమా ఇలా పోయింది అని చెప్పి ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. అఫ్‌కోర్స్ ఇట్స్ ఎ కాంట్రోవర్షియల్ క్వెషన్ ఐ నో. ఆత్మహత్యల దాకా వెళ్ళలేదు. అట్లీస్ట్ లేదు కెరీర్‌ని కంప్లీట్‌గా ఎండ్ చేసేసుకున్న వాళ్ళు. ప్రొడ్యూసర్స్ కూడా ఆత్మహత్యలు చేసుకుంది ఒకళ్ళిద్దరే. అది ఆత్మహత్యలు కాదు. మీ పాయింట్ ఏంటి అని అంటే నష్టపోయిన ప్రొడ్యూసర్లు ఉన్నారు, నష్టపోయిన హీరోలు ఉన్నారా అని. దట్ ఈస్ యువర్ పాయింట్. ట్రూ. సో హీరోలు నష్టపోవటం అనేది జనరల్లీ ఉండదు. ఎందుకంటే హీరో అనేది ఒక ఎంప్లాయీ. హీరో అనేది ప్రొడ్యూసర్ ఎంప్లాయ్ చేసుకునే 300 మందిలో ఒక ఎంప్లాయీ అతను. బట్ హైయెస్ట్ పెయిడ్ ఎంప్లాయీ. బట్ ఏమవుతుంది, హీఈస్ ద వన్ హూ ఈస్ బ్రింగింగ్ ది ఎంటైర్ బిజినెస్. సో నా పేరు అనౌన్స్ చేయగానే అసలు నువ్వు సినిమా చూస్తున్నాను, నేను సినిమాకి వెళ్తున్నాను రా అంటే వాట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్ యూ ఆస్క్? హీరో ఎవరు? ఆ క్వశ్చన్ ఉన్నంత కాలం, ఆ క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ హీరో ఎవరు అని అడుగుతున్నంత కాలం హీరోకు ధోకా లేదు. హీరో పేరు మీదే మార్కెట్, హీరో పేరు మీదే యూనో సినిమా అవుతుంది. నేను ఒక హీరోయిన్ కనుక వెళ్ళి అడిగితే హీరో ఎవరని అడుగుతుంది. ఒక కెమెరామెన్ అంటే కనుక తన రెమ్యునరేషన్ మారుతుంది హీరో ఎవరనే దాన్ని బట్టి. కరెక్ట్. ఇవన్నీ కూడా హీరో డ్రివెన్ మార్కెట్. ఇది ఇక్కడ కాదు, ప్రపంచంలో ఎక్కడ చూసినా సరే. టామ్ క్రూజ్ మూవీకి వచ్చే బిజినెస్ మీరు మామూలు ఒక చిన్న హీరోకి రాదు. టామ్ క్రూజ్కే అంతకు ముందు సినిమా ఫెయిల్ అవుతే వచ్చే బిజినెస్ ఈ సినిమాకి రాదు. అవును. సో ఇదంతా కూడా హీరో సెంట్రిక్ మార్కెట్ జనరల్లీ ఫిల్మ్ అనేది. మీరు అదొక 20%, 25% అనేది తీసేస్తే కింద 75% దానిలో ప్రొడ్యూసర్లు చాలా వరకు నష్టపోయేది ఉంది. నేను 6 సినిమాలు చేశాను. 6 సినిమాలు డైరెక్ట్ చేస్తే అందులో 2 సినిమాలు తప్పించి మిగతా వాటన్నిటికీ నా ప్రొడ్యూసర్లు నష్టపోయారు. సో ఆ నష్టపోయినా సరే వాళ్ళు చిన్న సినిమా తీసాం, ఒక మీనింగ్ఫుల్ సినిమా తీసాము, ఈ సినిమాకు సరిపోను, నేను ప్రిపేర్ అయ్యి వచ్చాను అని చెప్పని ఫీల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు అంటే వాళ్ళు నాతో 2వ సినిమా కూడా తీశారు. ప్రసాద్ ప్రొడక్షన్స్లో నేను 2వ సినిమా కూడా చేశాను. నేను ఇది ఫస్ట్ సినిమా ఫెయిల్ అయినా సరే, బికాస్ ఐ బ్రాట్ లాట్ ఆఫ్ అవార్డ్స్ టు దట్ ఫిల్మ్, ఋషి అనే సినిమాకి. అవును. సో ఏమవుతుంది, ప్రతి వాడికి ఒక టేక్ అవే ఉంటుంది. సో ప్రొడ్యూసర్ నష్టపోయినా సరే ఒక సాటిస్ఫాక్షన్, ఒక ఇది ఏదో ఉంటుంది. చాలామంది ప్రొడ్యూసర్లు, చాలామంది యాక్టర్లలాగే ఆర్ డైరెక్టర్లలాగే ఒక ప్యాషన్తో వచ్చి ఒక సినిమా తీయాలరా నేను అని చెప్పని తీసి వెళ్ళిపోయాడు చాలామంది ఉంటారు. బట్ ఈవెన్ పెద్ద పెద్ద డైరెక్టర్లకు కూడా సేమ్ కాన్సెప్ట్ ఉంది. అంటే మేము సినిమాని ప్రేమిస్తున్నాము అనేటువంటి ఒక పాయింట్. ఎందుకంటే ఇందాక మెగాస్టార్ గురించి మీరు చెప్పినప్పుడు, మెగాస్టార్ది రుద్రవీణ అనేది ఇట్స్ అట్టర్ ఫ్లాప్ సినిమా. అవును. ప్రేక్షకుల ప్రకారం అంటే ప్రేక్షకులు కాదు, అభిమానుల ప్రకారం కలెక్షన్స్ ఏమున్నాయని తెలియదు కానీ అట్టర్ ఫ్లాప్. బట్ ఈ రోజుకి బాలచంద్ర గారు చూస్తే అదొక క్లాసికల్. దాన్ని కొట్టేటువంటి సినిమా ఇంకొకటి లేదు. ఈవెన్ దానికి వచ్చినటువంటి అవార్డ్స్ కానీ, అందులో చెప్పినటువంటి కాన్సెప్ట్ కానీ యాక్చువల్లీ ఈ రోజు మనం ఫాలో అవుతున్నాం. టేక్ హోమ్ ఒక్కొక్కళ్ళకి ఒక్కో రకంగా ఉంటుంది. ఎస్, అదొక పాయింట్. అయితే ఇందాక మీరు అన్నటువంటిది హీరోనే మొత్తం మార్కెట్ ని తీసుకొస్తున్నాడు అన్నదానికి, అంటే సినిమా, తెలుగు సినిమా స్టార్ట్ అయ్యి మనం వజ్రోత్సవాల దగ్గరికి వెళ్తున్నాము, 100 years ఆఫ్ సినిమా చేసుకుంటున్నాం. 100 years బ్యాక్ హీరో తీసుకొచ్చినటువంటి మార్కెట్ అనేది లేదంటే లెట్స్ టాక్ అబౌట్ శంకరాభరణం. శంకరాభరణం ఎవరిది అంటే కె. విశ్వనాథ్ గారిది. హీరో ఎవరు? ముసలా అయిన జేవి స్వామి. ఎందుకు మీకు చాలా ఏళ్ల పాటు మీకు సినిమా అనే దానిలో సినిమాలోకి హీరో చాలా లేట్గా వచ్చేవాడు. ఫస్ట్ కథను అంటే రచయితను ప్రొడ్యూసర్ కూర్చునేవాడు. ఫస్ట్ దాన్ని వండి ఒక బౌండ్ బుక్ తయారయ్యాక అప్పుడు దానికి ఒకవైపు కాస్టింగ్, ఒకవైపు డైరెక్టర్ వీళ్ళని తెచ్చుకునేవాడు. సో ఎప్పుడు ఇది ఉండేది. ఇప్పటికీ బిలో 50%, 60% మూవీస్కి అదే జరుగుతుంది. ఇప్పటికీ ప్రొడ్యూసర్ ఇస్ ద హీరో. కరెక్ట్. ఇక్కడ కూడా ఇది ఈ 50%ని ఎంత పెంచగలం మనం, దీన్ని 60, 70, 80 ఎప్పుడైతే చేయగలమో అప్పుడు కాంటెంట్ అనేది హీరో అవుతుంది. కాంటెంట్ ఎప్పుడైతే హీరో అయిందో సినిమా వాల్యూ అంత పెరుగుతుంది. వాల్యూ పెరిగినంత వెంటనే థియేటర్స్ కూడా పెరుగుతాయి. థియేటర్స్ ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ అ వెరీ గుడ్ పాయింట్. ఎందుకు అంటే ఒక చిన్న సినిమాను కూడా థియేటర్లకు పరిగెత్తుకుంటూ వచ్చి చూడొచ్చు మనము అనే డ్రైవ్ ఎప్పుడైతే ప్రేక్షకులకు వస్తుందో
అప్పుడు యూనో ఇండస్ట్రీ బాగుపడ్డట్టు అది. బీయింగ్ 90s కిడ్ నాకు తెలిసి స్టేట్లో ఆల్మోస్ట్ ఒక అంటే నా రఫ్ ఐడియా ప్రకారం ఉన్నది ఒక 7,000 థియేటర్స్ సార్. నంబర్ సరిగ్గా మ్యాచ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. యాజ్ అ 90s కిడ్ ఆ రోజుల్లో రెండు స్టేట్స్ కలిపి. ఎస్ 2 తెలుగు స్టేట్స్లో ఉన్నవి. ఇవి కాకుండా ఓన్లీ తెలుగు సినిమాలు ఆడేటువంటి అదర్ స్టేట్స్లో ఉన్న థియేటర్స్ కర్ణాటక అవ్వచ్చు, తమిళనాడు అవ్వచ్చు, మనకి ఒరిస్సా అవ్వచ్చు, కరెక్ట్. ఉన్నటువంటి దాంట్లో ఒక 7,000 ఆడ్ థియేటర్స్ అనేవి మనకు ఉండేది. ది బిగ్గెస్ట్ మార్కెట్ అని కూడా మనం అనేవాళ్ళు. వన్ ఆఫ్ ది. ఈ రోజు థియేటర్స్ చూసుకుంటే థియేటర్స్ కంటే కళ్యాణ మండపాలుగా మారిపోయినవి చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. కొన్ని కమర్షియల్ బిల్డింగ్స్ అయిపోయాయి, కొన్ని మల్టీప్లెక్స్ అన్న పేరుతోటి ఇదైపోయాయి. స్క్రీన్స్ పెద్దగా థియేటర్ల కనిపిస్తున్నాయి. బదులు స్క్రీన్స్ అయినాయి ఇప్పుడు. ఎస్ నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ అయినాయి. సింగిల్ స్క్రీన్స్ థియేటర్లు తగ్గినాయి. బట్ అట్ ద సేమ్ టైం నెంబర్ ఆఫ్ ఇవి పెరిగినాయి. కాకపోతే ఏమైందంటే మీకు ఒక సింగిల్ స్క్రీన్లో ఉండే నెంబర్ ఆఫ్ ఇవి అంటే మినిమం 600, 700 దగ్గర నుంచి 1000 దాకా ఉండేవి అవును. వీటిలో. దట్ వాజ్ ది ఎక్స్పీరియన్స్ వి అండర్స్టాండ్. True. బట్ ఇప్పుడు అలా లేదు. ఇప్పుడంతా 300, 350 ఇంకా తక్కువ కూడా 250 దీనికి వచ్చేస్తుంది. అది కరెక్టా తప్ప అనేదానికి ఇది లేదు. ఇట్స్ ఎనలాగ్ ఎప్పుడైతే డిజిటల్కి మారిందో ఫిల్మ్ రీల్స్ పట్టుకొని జనాలు పరిగెత్తుతూ ఉంటే అరే రీల్ వచ్చిందిరా అని చెప్పని కరెక్ట్. గోల చేస్తూ ప్రేక్షకులు బయటికి సిగరెట్ కోసం వచ్చి ఒక 10 నిమిషాల బ్రేక్ సినిమా మళ్ళీ ఎక్కడ మిస్ అయిపోతుందో అంటే miss మళ్ళీ లోపల అయిపోతామో. గోల. ఓ రీల్ యా. వెనక్కి తీసుకెళ్ళి వెనక్కి తీసుకెళ్ళని గోల, ఒక సాంగ్ మళ్ళీ మళ్ళీ repeat. రిపీట్ చేయమని గోల. తెగిందంటే మామూలు కామెంట్లు ఉండేవి, సౌండ్ రాదు ఒక్కోసారి. అవును. సౌండ్ రానప్పుడు గోల. బట్ దట్ వాస్ వెరీ బ్యూటిఫుల్ మెమరబుల్ ఎక్స్పీరియన్స్. వెరీ మెమరబుల్ ఎక్స్పీరియన్స్. యా ఇందాక మళ్ళీ బ్లాక్ అయినటువంటి సందర్భం సాలరీస్. Yeah. రెమ్యునరేషన్ తీసుకునేటువంటి హీరోకి 80% లాస్ లేదు. మేబీ 20% ఇవ్వచ్చేమో వెనక్కి ఒక ఉదారతతోటి. అవును. అండ్ నిర్మాత అయితే 100% నష్టపోతున్నాడు. ఫస్ట్ థింగ్ డిపెండ్స్ అగైన్. 100% నష్టపోతున్నాడు. యాజ్ అ ప్రొడ్యూసర్ 100% నష్టపోతున్నాడు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే మీరు బుక్లో రాసినటువంటి ప్రతి ఆస్పెక్ట్ని అబ్జర్వ్ చేసి అడాప్ట్ చేసుకున్నట్టయితే కార్మికులు సినిమాలు లేవు అని పస్తులు ఉండడం అనేది ఒక పాయింట్. బట్ వాళ్ళకి ఇంకొక ఆప్షన్ ఉంది. ఓన్లీ సినిమా అనేది మాత్రమే కాకపోతే ఇంకొక బయటికి పనికి వెళ్ళి వెళ్ళొచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. హీరోలు వ్యాపారం చేసుకోవచ్చు. బట్ ప్రొడ్యూసర్ ఒకసారి లాస్ అయిపోయి పూర్తిగా అయిపోయాడు అంటే ఏం చేయాలో తెలియదు. అది ఒక పాయింట్. సో దీనికి ఇక్కడ సాలరీ సిస్టమ్ అనేది గతంలో చెప్పుకునే వాళ్ళం. ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఉన్నప్పుడు ఇండస్ట్రీకి పెద్దగా ఈవెన్ చిత్తూరు నాగయ్య గారు కూడా ఆయనే ప్రొడ్యూసర్ గా ఉన్నా తీసుకున్నారనే చాలా గొప్ప. వేరే వాళ్ళ దగ్గర నేను వాళ్ళ దగ్గర జీతానికి పని చేస్తున్నాను, నాకు ఆ సంవత్సరంలో 10,000 జీతం ఇస్తున్నారు నెలకి, వాళ్ళకి ఇన్ని సినిమాలు చేయాలి, కాంట్రాక్ట్ ఇచ్చేసాను. సో 10 సినిమాలు ఆ ప్రొడక్షన్ హౌస్కి అయిపోయేది. లేదు తర్వాత ఏంటంటే అండర్స్టాండింగ్ 2 కథలు ఉన్నాయి, నాగయ్య గారు ఇందులో చాలా బాగుంటుంది, మీరు ఒక 5 సినిమాలు చేయండి, మేము ఒక 5 సినిమాలు చేస్తామని మళ్ళీ అండర్స్టాండింగ్. అలాగా 10 స్టూడియోలు, 10 సినిమాలు, 10 నుంచి ఎంప్లాయిడ్గా ఉండేది. ఎంప్లాయిడ్గా. ప్రొడ్యూసర్కి ఏంటంటే వీళ్ళకి జీతాలు ఇస్తున్నాను కాబట్టి వీళ్ళకి ఈ స్కేల్ యాజ్ అ కార్పొరేట్ కంపెనీలో ఉండేది, అప్పుడు ఉండేది. బట్ ఇప్పుడు వచ్చేసరికి ఒక హీరోకి అంటే బిజినెస్ జరుగుతోంది అన్నమాట. మరి ఫెయిల్ అయినప్పుడేమో బిజినెస్ జరగలేదు అన్నప్పుడు కూడా హీరోకి 100 కోట్ల రెమ్యునరేషన్. బట్ మిగతా వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ స్థాయి తగ్గట్టుగా, వాళ్ళ టెక్నీషియన్ తగ్గట్టుగా ఏదో ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. బట్ యాక్చువల్లీ ఆ 2.5 గంటలు పని చేయడానికి 24 క్రాఫ్ట్స్ అన్ని కూడా పని చేయాలి. ఈక్వాలిటీ అనేది ఇందులో లేదు అనేది సమాజంలో వినబడుతున్నటువంటి మాట. దాన్ని ఎలా దీనికి కూడా సమాధానం ఇచ్చే దానిలో అంటే ఒక ఐ నో ఎ CEO ఆఫ్ ఎ కంపెనీ హూ చార్జెస్ millions of dollars. Correct. సో ఫైనల్లీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇంకా ఆ దీనిలో కూడా తనకిచ్చే రెమ్యునరేషన్ బ్రేకప్ చూస్తే తను కట్టే ట్యాక్స్ చాలా తక్కువ ఉంటుంది. స్టాక్ ఆప్షన్స్ మీద బట్టి కట్టే ట్యాక్స్ అవన్నీ కూడా చాలా తక్కువ ఉంటాయి. అవును. సో ఇతను ఏం చేస్తున్నాడు పాపం, వచ్చిన 100 కోట్లనే ఇది కనుక అవుతే ఆ 100 కోట్లు కనుక అంటే వైటే అనుకుందాం ప్రస్తుతానికి, అది ఎంత అవుతుంది ఏంటి అనే దానిలో వేరు ఇవి ఉన్నాయి. ఐ నో బిగ్ హీరో హూ సెడ్ నేను మొత్తం డబ్బులు మొత్తాన్ని నేను వైట్గా తీసుకుంటేనే నాకు హ్యాపీ, దానికి ఏదో GST కట్టేస్తే నేను కామ్గా ఉండొచ్చు ఇంట్లో, తర్వాత వచ్చే ED అటాక్స్ వీటి గురించి నాకు ఆ ఇష్యూస్ ఉండవు, అది ఈజీ అని చెప్పని. అండ్ బాలీవుడ్లో అయితే ద టాప్ 10 ట్యాక్స్ పేయర్స్, ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ తీసుకుంటే 7 హీరోస్ బాలీవుడ్ యాక్టర్స్ ఉన్నారు. అవును. సో వాళ్ళు తీసుకున్న దానికి వాళ్ళు కడుతున్నారు. వాళ్ళు అట్లాగే పేటెంట్స్ కనుక ఒక 100 పేటెంట్స్ ఉన్నవాడు, వాడు 100 కోట్ల పైగా ఎవ్రీ ఇయర్ వాడు సంపాదిస్తున్న ఒక ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ ఉన్నాడు. సో వాడు సంపాదించుకుంటున్నాడు. అట్లాగే 200 crores పైన సంపాదిస్తున్న క్రికెటర్స్ ఉన్నారు. అవును. సో వాళ్ళకు లేని స్క్రూటినీ హీరోకి ఎందుకు? హీరో ఏం చేస్తున్నాడు, ఫైనల్లీ నా మీద ఉన్న, నా ఫేస్కి, నా యాక్టింగ్కి ఉన్న ఒక వాల్యూకి నేను ఒక మనీ నేను అటాచ్ చేస్తున్నాను. కరెక్ట్. అది కనుక రావట్లేదు అనుకోండి, నాకు తిరిగి రావట్లేదు అనుకోండి, నేను 100 కోట్లు తీసుకుంటున్నాను,
సినిమా మొత్తం మీద ఒక 350, 400 కోట్లకు అమ్ముడు పోతేనే నా 100 కోట్లు అనేది నీకు మార్కెట్ ఇది అవుతుంది. కాలేదనుకోండి నెక్స్ట్ సినిమా నాకు ఇవ్వడు వాడు. సో మార్కెట్ డ్రైవ్స్ యూ. మార్కెటే డ్రైవ్ చేస్తుంది ఎప్పటికైనా సరే. నేను దాన్ని లేదు నాకు ఇంతే కావాలి అని నేను డ్రైవ్ చేయగలిగే పొజిషన్లో హీరో కాదు ఎవరు ఉండరు. కరెక్ట్. సో నీకు 100 కోట్లు నీకు రావట్లేదు అని అంటే పక్కన ఇంకో హీరోకి వెళ్ళిపోతాడు ప్రొడ్యూసర్. సో ఇది శాలరీలు ఎందుకు ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి అనే దానిలో ఎవరు కూడా ఒక పర్టికులర్ ఇది చేయలేం. ఇన్ఫ్లేషన్ పెరుగుతూ వెళ్తున్న కొద్దీ దానికి ఒక కొంచెం ఎక్కువ పెరుగుతుంది. అండ్ ఈవెన్ సినిమా తీసే ప్రాసెస్ కూడా వెరీ టూ లాంగ్ అయిపోతుంది. అంటే ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క పందాలు వెళ్తున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే పూరి జగన్నాథ్ ఉన్నారు. చాలా మంది ఈవెన్ మాస్టర్ మేకర్. ఎగ్జాక్ట్లీ 71 or 74 days లో బిజినెస్ మ్యాన్ సినిమా అయిపోయింది. విత్ స్టార్ హీరో, స్టార్ కాస్ట్ అండ్ గ్రూప్, ప్రొడక్షన్, యాక్షన్ ఎక్కడ అసలు కంప్లీట్ ఏంటంటే ఒక చిన్న ఫ్లా ఉంది దీంట్లో చూపించడానికి, లేదంటే ఇక్కడ సీజీ జరగలేదు, ఇక్కడ గ్రాఫిక్స్ అవ్వలేదు, ఇక్కడ లొకేషన్స్ లేవు, ఇక్కడ హీరో గారికి హెల్త్ బాగాలేదు, అది ఏమీ లేదు. 71 days కదా. అంటే హీ హ్యాస్ ద ఎంటైర్ స్టోరీ బోర్డ్ ఇన్ హిస్ మైండ్. యూనో హీ ఆల్వేస్ వర్క్స్ ఆన్ మల్టీ కెమెరా సెటప్ అనమాట. అంటే 3-4 కెమెరాలు పెట్టేసుకొని హీ నోస్ ఏ కెమెరా ఎక్కడ పెట్టాలి అనేది అతనికి, అతనితో పనిచేసే కెమెరామెన్కి, తర్వాత మిగతా క్రూ మొత్తానికి కూడా తెలిసిపోయి ఉంటుంది. అతను వచ్చి కూర్చోకపోయినా అతని క్రూ సెటప్ చేసేసి ఉంటాడు వీళ్ళు. సో దట్స్ హౌ హీ డస్ ఇట్. హీ నోస్ ఎవ్రీ. ఎందుకు ఒక పెద్ద హీరో తోటి వర్మ గారు తీసిన సినిమాకి 1000 మంది జూనియర్ ఆర్టిస్ట్ అని తీసుకొచ్చి 2 hours వాళ్ళ షార్ట్స్ అన్ని తీసుకొని పంపించేశాడు ఆయన. హీ సేవ్ ది లంచ్ మనీ. లంచ్ వాళ్ళకి ఇవ్వాల్సి వస్తే పెట్టాల్సిన ఖర్చును సేవ్ చేశారు. ప్రొడ్యూసరు భయపడ్డాడు. జెన్యున్గా ఇది ఎలా దీన్ని 2 గంటల్లో చేసావు, ఎందుకు రోజంతా ఉంచుకోవచ్చు కదా, నీకు సరిపోవేమో ఈ షార్ట్స్, మళ్ళీ ఇది ఇస్తాడా అని చెప్పని భయపడితే సినిమాలో చూసినప్పుడు దాని వాల్యూ అతనికి అర్థమైంది. అప్పుడు ఎలా జరుగుతుంది ఇది డైరెక్టర్కి తెలుసు. ఫ్రేమ్లో ఎంత ఇది ఉంటుంది, డెప్త్ ఆఫ్ ద ఫీల్డ్ ఎంత ఉంటుంది, దానిలో ఎంతమంది పడతారు, ఆ షార్ట్స్ మొత్తం కూడా తన మైండ్లో ఉంటాయి. ఎడిట్ తెలుసు తనకి. సో నాట్ ఓన్లీ ఎడిట్, అంటే టెక్నాలజీ యూజ్ చేసుకోవడం అన్న పాయింట్లో కూడా ఎందుకు యూజ్ చేసుకోవాలి టెక్నాలజీ? వై షుడ్ ఐ సి ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది? సే ఫర్ ఎగ్జాంపుల్ గ్రాఫిక్స్ ఉన్నాయండి. గ్రాఫిక్స్ కాదు నేను అనేది, మేకింగ్ లో ఆర్జీవీ అన్న పాయింట్ వచ్చింది కాబట్టి ఈజ్ వెరీ అంటే కాంట్రవర్షియల్ అనేది టెక్నిక్ వాడుకుంటాడు. ఎగ్జాక్ట్లీ టెక్నిక్ కోసం టెక్నాలజీ తప్పించి టెక్నాలజీ ఉంది కాబట్టి వాడాడు. ఎప్పుడు టెక్నిక్ ఏంటి? ఈ టెక్నాలజీ అంటే మన సిస్టమ్స్ పరంగానో లేదంటే ఎవల్యూషన్ ఈ పరంగా కాదు, ఓన్లీ కెమెరా అనేది మాట్లాడుకుంటే నాకు తెలిసి క్యామ్ వచ్చినప్పుడు చేశాడు, ఒక సినిమా చేసి పడేశాడు. జస్ట్ ఫస్ట్ శివతో రెడ్ క్యామ్ తీసుకొచ్చారు చెన్నై నుంచి, నాకు కావాలి స్టడీ క్యామ్ ని. అది అయిపోయింది. డిపార్ట్మెంట్ అనే మూవీ తీసినప్పుడు అప్పుడే కొత్తగా డిజిటల్ కెమెరా సెకండ్లో ఒక 5D కెమెరాస్ అని వచ్చాయి. అంటే ఆ ఫోటోగ్రాఫర్స్ అందరికీ కూడా కెనాన్ 5D వరుసగా పెట్టి దాంతో అంటే బ్లాక్ మ్యాజిక్ తో తీసాడు. ఇప్పుడు మీకు అక్కర్లా, డిఎస్ఎల్ఆర్ ఇస్తే డిఎస్ఎల్ఆర్ తో, ఎగ్జాక్ట్లీ మొబైల్ ఇస్తే మొబైల్ తో తీస్తాడు. యూట్యూబ్ లో వేసుకుంటాడు. ఆయన సినిమా తీయటం ఇంపార్టెంట్ ఆయనకి. కరెక్ట్. అది దానిలో ఎలా క్వాలిటీ తీసుకురావాలి, దానిలో ఎలా కూర్చోబెట్టాలి, ఇదంతా అతనికి ఆల్రెడీ తలబండినవాడు. అది దాన్ని చూస్తున్నామా లేదా, తను ఎటువంటి కాంటెంట్ ఇస్తున్నాడు, ఇవన్నీ వేరే విషయాలు. సో డైరెక్టర్కి ఉండాల్సింది టెక్నిక్. సో ఈ టెక్నిక్ అన్న పాయింట్లో ఇందాక మనం సాలరీస్ అన్న పాయింట్ మాట్లాడుకున్నప్పుడు ఒక డైరెక్టర్కి ప్రొడ్యూసర్ని ఎలా కాపాడాలి, ఈ టెక్నిక్స్ యూస్ చేసుకుంటూ ఎలాగ ఈ బడ్జెట్ని ఇంకా తగ్గించాలి, అంటే 300 కోట్లు 400 కోట్లు వస్తే దానికి డబుల్ త్రిబుల్ వస్తే కలెక్షన్స్ వరల్డ్ వైడ్ ఇబ్బంది లేదు. ఫస్ట్ టాక్కే మొత్తం పోయింది అంటే ఈ 300 కోట్లు ఆరిపోతాయి వీడివి అనే ఒక భయం డైరెక్టర్లో. అంటే మేకింగ్ ఈజ్ అ క్యాప్టెన్ ఆఫ్ షిప్ కాబట్టి మీరు చెప్పిన డైలాగ్. డైరెక్టర్కి ఇప్పుడు నో డైరెక్టర్ ఆర్ వెరీ ఫ్యూ డైరెక్టర్స్, లైక్ మీరు ఇందా చెప్పినట్టు పూరి గారు లాంటి డైరెక్టర్స్ పక్క పెడితే, నో డైరెక్టర్ ఈజ్ అ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్. చాలా మంది డైరెక్టర్లు అందరూ హీరోస్ డైరెక్టర్స్. ఇంకా మాట్లాడితే ఫ్యాన్స్ డైరెక్టర్స్. ఫ్యాన్స్ అనేది హీరో వైపు నుంచేగా. సో హీరో ఫ్యాన్స్ ని నేను ఇది చేయాలి. కరెక్ట్. సో దానికోసం అని చెప్పని సినిమా అనేది కాంటెంట్ నుంచి మేకింగ్ వైపుకి వచ్చేసింది. ఇట్స్ మోర్ లైక్, అంటే నేను మంచి రొమాన్స్ కాస్త ప్రాపర్ లస్ట్ అండ్ లవ్ మేకింగ్ వైపుకి వచ్చేసింది. కరెక్ట్. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, నేను ఇతన్ని ఎంత గొప్పగా చూపించాలి అనే దాని మీద ఉంది తప్పించి అతను ఎంత గొప్పగా డ్రామాని డ్రైవ్ చేస్తాడు అనేది లేదు. అందుకనే ఒక్కొక్క సినిమాలో మీకు హీరోకి 20 ఇంట్రడక్షన్స్ ఉంటాయి ఇప్పుడు ప్రతి సినిమాలో కూడా. ఇదొక టెక్నిక్ ఇప్పుడు. అవును. సో దీనివల్ల ఏం జరుగుతుంది, నేను ఎక్విప్మెంట్ మొత్తాన్ని కూడా తీసుకొని వచ్చి నా టెక్నిక్ అంతా కూడా అతన్ని ఏ విధంగా అతన్ని ఎలివేట్ చేయొచ్చు, అతన్ని ఏ విధంగా అతన్ని ఓ గొప్ప హీరోగా చూపించవచ్చు. దానికోసం నేనేం చేస్తాను, మిగతా హీరోలందరూ ఎలా ఎలివేట్ అవుతారు, మిగతా వీళ్ళని అభిమానులు ఏ విధంగా ఈలలు కొడుతున్నారు,
నా అభిమానులు ఏం కోరుకుంటున్నారు, నా హీరో అభిమానులు. సో దీన్ని స్టడీ చేయటంలో మైండ్ కూర్చుంటారు. అంతేగాని ఈ రోజు- ఎంత క్విక్గా నేను సినిమాని చేయొచ్చు, ఎంత దీని ప్రిపరేషన్ అంటే రాజమౌళి ఇప్పటికీ ప్రతి ఫ్రేమ్ తను స్టోరీ బోర్డ్ చేయిస్తాడు. కరెక్ట్. రాజమౌళికి తెలుసు అయిన ఇన్ని రోజులు పట్టడానికి ప్రతి క్షణానికి తనకు ఒక లెక్క ఉంటుంది. 500 రోజుల షూటింగ్ చేసినా సరే బాహుబలి 1 and 2 పార్ట్స్కి 500 రోజుల స్కెడ్యూల్ అతన్ని కూర్చోబెట్టి అడిగితే చెప్పగలడు. సో బిఫోర్ దట్ తనే ముందుగా ఒక సినిమా తీసేసుకొని రష్ చూసుకొని దీంట్లో వీళ్ళతో ఇలా పూర్తిగా చేయించాలి తెలుసు తనకి, అనేటువంటి పూర్తిగా point. తెలుసు, ప్రీ విజువలైజేషన్ తెలుసు. నేను చిరంజీవి గారిది థీఫ్ ఆఫ్ బాగ్దాద్ అనే సినిమాకి నేను అసిస్టెంట్ Yes. డైరెక్టర్గా వెళ్ళాను. వెళ్ళినప్పుడు నేను చూశాను వాళ్ళ స్టోరీ బోర్డు ఎలా వేస్తారు, వాళ్ళ స్క్రిప్ట్ ఎలా తయారవుతుంది. ఆ స్క్రిప్ట్లో ఏమన్నా డైలాగ్ గనక మారితే ఆ స్క్రిప్ట్లో వేరే కలర్ పేజ్ వచ్చి జాయిన్ అవుతుంది దానిలో. Hmm. అలాగే వాళ్ళు కాస్ట్యూమ్ తయారు చేసినప్పుడు ఆ ఫ్లోర్ చూశాను. 2 ఫ్లోర్లు అన్నపూర్ణ స్టూడియోలో 2 ఫుల్ ఫ్లోర్స్ సూయింగ్ మెషిన్స్ ఇదన్నమాట వాళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు వాళ్ళు. సో ఎందుకు పడుతుంది ఒక సినిమాకి ఇంత ఖర్చు ఎందుకు పెడుతున్నారు? నేను రాములమ్మకి అసిస్టెంట్గా పనిచేసినప్పుడు ఐ హావ్ సీన్ 1000 పీపుల్ వాళ్ళకి మేము నక్సలైట్ డ్రెస్సెస్ ఇవ్వాల్సి Correct. వచ్చింది. సో మా దగ్గర ఉన్నవి 250, అంతకంటే దొరకట్లేదు. ఇంకో 50 ఏదో తిరిగి చేయగలం. ఎలా మేనేజ్ చేయాలి? సో ఇవన్నీ కూడా ఇవి టెక్నిక్స్ ఇవి. Hmm. అంటే నా దగ్గర ఉన్న వాటితోటి నేను చేయగలను. ఒక హీరో దగ్గర నుంచి వచ్చేటప్పటికి ఏమవుతుంది, నాకు డిమాండ్ పూర్తిగా రాకముందే సప్లై వచ్చేస్తుంది నాకు. కరెక్ట్. సో అప్పుడు ప్రొడ్యూసర్ వైపు నుంచి నేను ఆలోచించాల్సిన పని లేదు. నాకు ఆ 1000 కాస్ట్యూమ్స్ వచ్చేంత వరకు, ఈ 2 ఫ్లోర్లు ఫుల్గా తయారవుతున్నంత వరకు నేను ఆగలను. దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్. అందుకని ఈ 2 ఫ్లోర్ల నిండా జనాలను పెట్టి నేను చేయిస్తున్నది, నేను ఒక ఫ్లోర్ లేదా హాఫ్ ఫ్లోర్లో చేయించగలను అనే టెక్నిక్ కనుక నా మైండ్లో ఉందనుకోండి. రైట్. ఒక చిన్న డీవియేషన్ సార్. అంటే మీరు కరెక్ట్గా ఒక ఒక పంచ్ ఇచ్చారు ఇప్పుడు నాకేంటంటే ప్రేక్షకుల కోరిక మేరకు బాగ్దాద్ గజ దొంగ అనే సినిమా ఆ రోజు మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్ అంటే చిరంజీవి గారు ఆ రోజు ఎలా ఉన్నారు, ఇప్పుడు మనశంకర్ వరప్రసాద్ కొత్తగా వస్తుంది. సో ఈ రోజు ఈ రెండిట్లో మీరు చూసినటువంటి చిరంజీవి గారిని ఎలా డిస్క్రైబ్ చేస్తారు? ఐ మీన్ అప్పుడు కష్టపడుతున్నారు, ఇప్పుడు కష్టపడుతున్నారు ఆయన. నేను ఐ సీన్ రీసెంట్లీ ఆయన వీడియోస్ చూశాను కొన్ని. వీడియోస్ అంటే ఓకే, నేను కావాల్సింది చేసుకొని కట్ చెప్పగానే బయటకు వెళ్ళిపోవచ్చు. ఆయనతో పనిచేసిన రైటర్స్, తర్వాత వీళ్ళు సత్యానంద్ గారు, భూపాల్ గారు, వీళ్ళు చెప్పిన మాట, ఎదురుగా చూసి చెప్పిన మాట, ఎర్లీ మార్నింగ్ లేచి జిమ్కి వెళ్ళి 2 hours స్పెండ్ చేసే 70 ఏళ్ల వయసులో ఇప్పటికీ నాకు తెలిసిన చిరంజీవి, నేను చూసిన చిరంజీవి ఏంటి అంటే అప్పుడు థీఫ్ ఆఫ్ బాగ్దాద్ టైంలో 30 kgs వెయిట్ ఉన్న కాస్ట్యూమ్ వేసుకొని విగ్గు పెట్టుకొని 5 గంటలకి రిహార్సల్స్కి వచ్చేవారు ఆయన. అంటే దాని ముందు ఈజీ ఇంకో గంటన్నర ముందు లేచి 6 గంటలకు అనుకుంటే 3:30-4 గంటలకు లేచి తయారయ్యి ప్రతిరోజు రిహార్సల్స్కి ఫుల్ దీంతో వచ్చి కూర్చున్నారు. కరెక్ట్. అది చిరంజీవి. సార్ ఎందుకు అంటే సినిమా చాలా మందికి అప్పుడు ఏంటంటే ఐ వాజ్ ఎ కిడ్, నాకు స్కూలింగ్లో ఉన్నప్పుడే దాని గురించి అంటే చిరంజీవిది కొత్తది రామ్ గోపాల్ వర్మ హాలీవుడ్ రేంజ్లో, అది వర్మది కాదు, అది అంటే వర్మ గారి పేరు అప్పట్లో నాకు వినిపించి పేరు గుర్తుండిపోయింది. ఏది హాలీవుడ్ అంటే ఆయన పేరే కదా. యా. సో ఇంకేముంది, హాలీవుడ్ రేంజ్లో వస్తుంది సినిమా చిరంజీవిది, అసలు బాగ్దాద్ గజ దొంగ అంటే అప్పుడే మా కార్టూన్స్లో అలాడీన్ కార్టూన్స్ ఇవన్నీ చూసి అబు ది బాగ్దాద్ గజ దొంగ అని పెట్టగానే అరేబియన్ నైట్స్ ఆ నాస్టాలజీలో ఉండిపోయాము. సడన్ గా అంటే నాకు ఇప్పటికీ గుర్తులేదు, ఎందుకు ఆగిపోయిందో గుర్తులేదు, అసలు ఏమైందో తెలియదు. ఫైనాన్షియల్ ఇష్యూస్ రీసెంట్ పాస్ట్ లో చూసుకుంటే ఓకే సంథింగ్ హ్యాస్ హ్యాపెండ్ ఆ మూమెంట్ కి. ఫైనాన్షియల్ ఇష్యూస్ అంటే అగైన్ మన సినిమా ఇందాక అన్నా కదా, ఎంత దాని వాల్యూ ఎంత అనేది ఒకటి ఉంటుంది. ఎంత సార్ ఆ రోజుల్లో దానికి అనుకున్న బడ్జెట్ ఎంత సార్? ఐ డోంట్ రిమెంబర్, 30-35 crores ఏమో అనుకున్నాను. దాన్ని బాగా అంటే హాలీవుడ్ టెక్నీషియన్స్ చాలా మంది వచ్చారు. ఫస్ట్ టైం నేను మొత్తం పానావిజన్ కెమెరాస్తో తీశారు, ఇది మల్టీ కెమెరాస్. పానావిజన్ వాజ్ లైక్ మనకి ఇండియాలో తెలియదు. ఆ సినిమా తర్వాత ప్రసాద్ ల్యాబ్స్ వాళ్ళు పానావిజన్ ఇది తీసుకున్నారు ఇక్కడ. సో పానావిజన్ కెమెరాస్, మోషన్ కంట్రోల్ ఎక్విప్మెంట్, అప్పట్లో చాపర్స్ షార్ట్స్ తీశారు. సో ఐ రిమెంబర్ ఇట్ వాజ్ అ వెరీ బిగ్ ప్రొడక్షన్. ఈజ్ దేర్ ఎనీ ఛాన్స్ అంటే ఆ మూవీని ఇప్పుడు ఏమైనా ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉందా? ఛాన్స్ లేదు. అది కాదు, అదే స్టోరీ తోటి ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా తీస్తారేమో తెలియదు కానీ, బట్ అది ఇప్పుడు ఛాన్స్ లేదు. అది బికాజ్ ఇట్స్ టోటలీ షెల్ఫ్డ్ అది ప్రోడక్ట్ మొత్తం. ఓకే. సో నేను పూర్తిగా ఆ తర్వాత నేను ఎప్పుడు కలిసింది లేదు ఎవరిని. సో కమింగ్ బ్యాక్ టు అవర్ సిరా, గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పారంటే పంచాయతీలో ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ఇది చేయండి అంటే ఓవరాల్గా 2 స్టేట్స్ తెలుగు స్టేట్స్ని తీసుకోవాలి. ఎందుకంటే ఈ పైరసీ అనేది అన్ని ఇండస్ట్రీకి ఉంది,
అన్ని భాషల ఇండస్ట్రీకి ఉంది. బట్ ఈ టికెట్స్ లేదంటే ప్రీమియర్ షోస్ అనేటువంటి పాయింట్ లేదంటే దీనికి సెపరేట్ జియోలు ఇవ్వడం కేవలం మన తెలుగు వాళ్ళకి మాత్రమే. పంచకట్టుకోవడం మనకి ఎలా ఏదో ఒకటి ఉండాలిగా మనకి. యా నేషనల్ అవార్డులు ఆస్కార్ అవార్డు లాగా మనకి ఏదో ఒకటి ఉండాలి. కరెక్ట్. సో ఇలా ఉన్నప్పుడు ఇందాక మనం అనుకున్నది సామాన్యుడి దగ్గరికి మనం సినిమాని తీసుకెళ్ళాలి అన్న దగ్గర గవర్నమెంట్ ఎందుకని చెప్పి దీని మీద ఫోకస్ చేయలేదు ఇన్నాళ్ళు కూడా. అంటే VHS నుంచి పైరసీ అనేది ఉంది, అది వాళ్ళకి తెలుసు. మనకి ట్యాక్స్ వస్తుంది, సినిమా బాగా ఆడితే సినిమా ఇంకా ఎక్కువ వెళ్తే మనకు కూడా డబ్బులు వస్తాయి అనేది ఉన్నప్పుడు ప్రపోజల్స్ తయారై ఉండవు ఒకటి. రెండోది ఏంటి అంటే ఒడిదుడుకులు ఎక్కువ సినిమా ఇండస్ట్రీలో. అంటే ఒక 3-4 ఇయర్స్ పాటు చాలా బాగుంది, డబ్బులు బాగా వస్తున్నాయి అని అంటే తర్వాత ఒక 2-3 ఇయర్స్ పాటు ఫాల్ అయ్యేటప్పటికి దీని మీద ఇన్వెస్ట్ చేయడానికి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 30 ఏళ్ల క్రితము, 30 కాదు 22-23 ఇయర్స్ బ్యాక్ నేను ఒక ప్రపోజల్ తీసుకొని బాంబే ఇన్వెస్టర్స్ దగ్గరికి వెళ్ళాను. ఏది అంటే ఇక్కడ స్టూడియోస్ కట్టి స్టూడియోస్ తోటి వీళ్ళు ప్రొడక్షన్ ఇది ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు, ఏది ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు. అట్లాగే లేదా ఇక్కడ స్టూడియోస్ ఆల్రెడీ ఉన్న స్టూడియోస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండర్ యూటిలైజ్డ్ కెపాసిటీ చాలా ఉంది, వీటితోటి మీరు కనుక ఇన్వెస్ట్ చేస్తే ఈ మొత్తం మీద సినిమాలు రెగ్యులర్గా తీస్తూ వెళ్ళొచ్చు అని. ఏడాదికి ఒక 7-8 సినిమాలు చేయొచ్చు, దానిలో వేరు 2 ఏళ్లకు ఒక పెద్ద సినిమా, మీడియం సినిమాస్, ఇట్లా మొత్తం మీద ఒక స్లేట్ ఆఫ్ 20 ఫిల్మ్స్ ఐడియాతో వెళ్ళాను వాళ్ళ దగ్గరికి. వాళ్ళు అన్నది ఒకటే మాట, సినిమాలో మేము ఏ విధంగా మేము ఇన్వెస్ట్ చేయగలం మేము, బికాజ్ ఇట్స్ ఏ హై రిస్క్ హై రిటర్న్ ఇండస్ట్రీ. సో ఫస్ట్ బ్యాంకర్స్ కూడా IMDB బ్యాంక్ వాళ్ళు దీంతో వచ్చారు, ఏది ఫైనాన్స్ ఇస్తామని వచ్చారు. ఫస్ట్ 4-5 సినిమాలు ఇచ్చాక వాళ్ళకి పూర్తిగా ఇదైపోయింది. సో కార్పొరేటైజేషన్ అనేది, బ్యాంకింగ్ ఫైనాన్స్ ఒక రెగ్యులేషన్ జరగటం అనేది ప్రయత్నాలు ఎప్పుడూ జరుగుతూనే ఉన్నాయి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. ఎందుకు సెటిల్ అవ్వట్లేదు? చాలా కార్పొరేట్ కంపెనీస్ వచ్చినాయి, వాళ్ళు ఫైనల్లీ దే హ్యాడ్ టు డిపెండ్ ఆన్ ఇర్రెగ్యులర్ మనీ దట్ ఈస్ కమింగ్ ఇన్, వాటి మీద డిపెండ్ అయ్యి చేయాల్సి వచ్చింది వాళ్ళు. సో ఎందుకు దాని మీద ఫోకస్ రాలేదు, ఎందుకు నెంబర్ ఆఫ్ థియేటర్స్ పెంచట్లేదు, ఎందుకు దీని మీద పూర్తి స్థాయి ఇది జరగట్లేదంటే గవర్నమెంట్ దగ్గరికి ప్రపోజల్స్ వెళ్ళుండకపోవచ్చు, వెళ్ళిన వాటి మీద వచ్చే దీన్ని ఫైనాన్స్ ఎక్స్పర్ట్స్ వాటిని పక్కన పడేసి ఉంటారు. కరెక్ట్. ఫైనాన్స్కి దీనికి ఐ వెంట్ టు షార్క్ ట్యాంక్కి వెళ్ళా అనమాట. నేను పార్ట్నర్ కలిసి మేము చేసి వీ ట్రైడ్, మా లక్ ఏదో చూద్దాం అన్నట్టుగా ఒక అటెంప్ట్ లాగా బాగుంటుంది. సరిగ్గా వాళ్ళు కూడా దీనిలోనే మమ్మల్ని రమ్మని చెప్పారు. ఏది సరిగ్గా 3 రోజుల ముందు మేము షూటింగ్కి 3 రోజుల ముందు మేము అప్లై చేస్తే వాళ్ళు రేపు వచ్చేయండి అని చెప్పని మమ్మల్ని పిలిచారు. సో మేము చేసింది ఏంటి, మేము ఒక సినిమా ఆల్రెడీ తీసాము, దాని సీక్వెల్ యూఎస్లో చేద్దామని అనుకుంటున్నాము ఇది అని చెప్పని మేము ఇచ్చాము. ఆ షార్క్ ట్యాంక్లో ఒకతను ఆల్రెడీ, వాళ్ళందరూ ఇన్వెస్టర్స్ వాళ్ళందరికీ తెలుసు, ఒకతను ఆల్రెడీ ప్రొడ్యూస్ చేసి చేతులు కాల్చుకొని మమ్మల్ని ఆడుకున్నాడు, మామూలుగా ఆడుకోలేదు. సో ఫైనల్లీ చెప్పేది ఏంటంటే ఫైనాన్స్ మోడల్ ఏదైతే ఉంటుందో, కార్పొరేట్ అండ్ ప్రాపర్ ప్రొఫెషనల్ ఫైనాన్స్ మోడల్ ఏదైతే ఉంటుందో దాని సినిమా దానికి అందదు, సినిమా దానిలో కూర్చోదు. కరెక్ట్. అయ్యేటప్పటికి ఏమవుతుంది అంటే ఒక ప్రాపర్ దీనిలోకి ఈకో సిస్టంలోకి సినిమా అనేది పెట్టలేం. సినిమా అనేది పైపోయినా ఉంటే ఉంది, అద్భుతం, చప్పట్లు కొడతాం. దానిలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ కూడా సెలబ్రిటీస్ గొప్పగా ఉన్నారు, వీళ్ళందరూ సక్సెస్ అయ్యారు, మమ్మల్ని ఇంతసేపు ఎంటర్టైన్ చేశారు, నేను ఇది అవ్వాలని చెప్పని విపరీతంగా ఇది అవుతాం, అంతవరకే. అంతేగాని అయితే ఇక్కడ ఇంకొక కాంట్రవర్షియల్ క్వశ్చన్స్, అంటే ఈ మధ్యన సమాజంలో బాగా ఇన్ఫాక్ట్ లాస్ట్ 10 years నుంచి బాగా గట్టిగా కనిపిస్తోంది, పేదవాడికి సినిమా అందట్లేదు. అంటే గవర్నమెంట్ ఇంపోజ్ చేస్తున్న ట్యాక్సెస్ కావచ్చు, లేదంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కావచ్చు, బోత్ తెలుగు స్టేట్స్, పేదవాడికి సినిమా అందడం లేదు, టికెట్ ప్రైసెస్ అనేది మళ్ళీ 10 రూపాయల నుంచే స్టార్ట్ చేయాలి అని చెప్పి ఆ స్టేట్లో ఇచ్చారు, ఈ స్టేట్లో కూడా. ఈ స్టేట్లో అటువంటి జీవో రాలేదు కానీ బట్ పేదవాళ్ళకి అందట్లేదు అన్న దగ్గర మాట్లాడారు. జగన్ సీఎం తీసుకొచ్చారు. ఎస్. సో ఇప్పుడు పేదవాడికి సినిమా అందడం లేదు అని ప్రభుత్వం ఇంతలాగా ఇచ్చేస్తున్నప్పుడు why don't government give some subsidies to the movies and everything? అన్ని సినిమాలకు కాదు కానీ చిన్న సినిమాలకి, ఇందాక మనం అనుకున్న కింద 60% పిరమిడ్లో ఎక్కువ ఉంటాయి. పిరమిడ్లో టాప్ మీరు 20% తీసేస్తే కింద 75-80% ఎక్కువ నెంబర్ ఆఫ్ మూవీస్. మళ్ళీ అగైన్ ఒకవేళ ఈ 60% అనుకుంటే వాటికి థియేటర్స్ ఉండట్లేదు. ఎగ్జాక్ట్లీ, ఇట్స్ సిస్టమ్ తయారైపోయింది, అది దాన్ని మీరు పూర్తిగా మెడల్ చేయడానికి ట్రై చేయకూడదు. నేను ఒక థియేటర్ ఓనర్ సార్, అంటే మా తాతగారు ఒక పెద్ద థియేటర్ ఇండిపెండెంట్ కట్టారు, మా నాన్నగారు దాన్ని 2 screens చేశారు, 2 అని. నేను వచ్చి దాన్ని 2 థియేటర్లు 2 screenలు అవసరం లేదు, నేను ఇంకా ఎక్కువగా సినిమా చూపిస్తా అని చెప్పి ఒకటే పెద్ద కాంప్లెక్స్ కట్టేసి ఒక 10 screenలు పెట్టా.
సింగిల్ స్క్రీన్ ఉన్నప్పుడు నా ఆక్యుపెన్సీ 100 అవుట్ ఆఫ్ 200 ఉంది. 2 స్క్రీన్స్ అయినప్పుడు 100 ఆఫ్ 150 ఆర్ 100 to 100 నడిచింది. ఇప్పుడు నేను 10 స్క్రీన్స్ పెడితే నాకు ఆక్యుపెన్సీ అనేది నాట్ ఈవెన్ 10-20% అనేది నాకు ఉండట్లేదు. అవును. బికాస్ మీకు కాస్ట్ పెరగటం వల్ల ఒకటి. సో ఇలాంటివన్నీ నేను ఒక్కడినే కాదు, నాలాంటి వాళ్ళు ఒక 10-20 మంది ఉన్నారు. బట్ రిక్వైర్మెంట్ వచ్చేసి మీ డైరెక్టర్స్‌గో, మీ యాక్టర్స్‌గో, మీ ప్రొడ్యూసర్స్‌గో మొత్తం ఎంటైర్ సినిమాకి ఎంటైర్ స్టేట్ అనేది అటొక 6 కోట్ల మంది, ఇటొక 5 కోట్ల 11 కోట్ల మంది ఉన్నాం. అవును. సో 11 కోట్ల మందికి మీరు రీచ్ అవ్వాలి అన్నప్పుడు గవర్నమెంట్ మీకు సపోర్ట్ ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ మీరు కూడా ఈ థియేటర్స్ అనేవి ఓన్లీ ఈ ఫ్లెక్స్‌లు మాత్రమే కాదు, ఊళ్ళలో కూడా మళ్ళీ మన పాత సినిమా బండి అనేది కనిపించాలి అని పెడితే అప్పుడు పబ్లిక్‌లోకి మీకు ఇంకా ప్రొడక్టివిటీ ఎక్కువ వెళ్తుంది. అదే ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ మచ్ యూ వాంట్ టు బ్రింగ్ డౌన్. మీరు ఈ కింది 75-80% చిన్న సినిమాలు ఏవైతే ఉన్నాయో వీటిని మీరు థియేటర్‌కి పోయి చూడటానికి రెడీ ఉన్నారా ప్రేక్షకులు? అది ఉంటే గనక ఇన్ని సినిమాలు. బట్ దానికి తగ్గట్టుగా ప్రమోషన్ అనేది జరుగుతుందా మళ్ళీ ఒక ప్రమోషన్ ఈజ్ అ డిఫరెంట్ థింగ్ ఆల్ టుగెదర్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా వెళ్ళి చూడటం అంటే మీరు ఏ సినిమాకి అయితే వెళ్తున్నారు, మీరు పెద్ద సినిమా అయితేనే వెళ్తున్నారు. ఎలా డిఫరెన్షియేట్ చేస్తాను సార్? అంటే 100 కోట్లు పెట్టాను కాబట్టి పెద్ద సినిమా. హీరోలు అంతే. మీరు పెద్ద సినిమా అనగానే మీ మైండ్లో ఏం దొరికినాయి? ఓ 4-5 హీరోలు కనిపించారు, అవునా? అదే, అంతకంటే వేరేం లేదు. పెద్ద సినిమా చిన్న సినిమా అంటే మీకు ఎవరైతే హీరోలు కనిపించారో వాళ్ళవి పెద్ద బడ్జెట్ సినిమాలు అంతే. మీలాగే ఒక 100 మందికి కనిపిస్తారు వాళ్ళు. కరెక్ట్. మన తెలుగులో ఉన్న గొప్ప విషయమో దౌర్భాగ్యం ఏంటంటే అలా 20 మంది ఉన్నారు. అలా కరెక్ట్ 20 మంది సినిమాలు ఇప్పటికీ థియేటర్కి వెళ్ళి చూడగలిగిన వాళ్ళు, చూడగలిగినంత హీరోలు ఉన్నారు మనకి. చాలా లాంగ్వేజెస్లో అది కూడా లేరు. 5, 6, 10 మంది మ్యాక్సిమం తప్పించి అంతకంటే ఎక్కువ మంది లేరు. బట్ ఆ కల్చర్ అనేది వాళ్ళు కంప్లీట్ పక్కన పెట్టేశారు కదా సార్. సినిమా అంటే సినిమా అనేది ఎవరు ఈవెన్ అభిమానులు కూడా ఇప్పుడు సో కాల్డ్ హిందీ అనుకుందాం, లేదంటే కన్నడ అనుకుందాం, తమిళ్ అనుకుందాం. తమిళ్లో ఓకే, తమిళ్ నేను మాట్లాడను, సారీ నేను అసలు మాట్లాడను. అసలు కాంట్రవర్సీ చాలా పెద్దది అది. సో ఈవెన్ మిగతా ఎందుకంటే చాలా క్లాసిక్స్ అనేవి ఒరియాలో వచ్చినటువంటి సినిమాలు, లేదంటే మరాఠీలో వచ్చినటువంటి సినిమాలు. సైరత్ మూవీ నేషనల్ హిట్ అయిపోయింది అది బాగా. అలాంటి సినిమాలకి వాళ్ళ ప్రమోషన్ చాలా చిన్నదైనా మౌత్ టాకింగ్ తోటి పబ్లిక్ వెళ్ళి థియేటర్ కి చూసి ఇలా బాగుంది అనగా ఎంటైర్ కంట్రీ అది స్ప్రెడ్ అయింది. ఇక్కడ ఉన్నటువంటి పెద్ద హీరోలు ఎందుకని చెప్పి ఆ లెవెల్లో తీసుకెళ్ళలేకపోతున్నారు పబ్లిక్ లోకి, అట్లీస్ట్ ముందు మన దగ్గరే. హీరోల రిక్వైర్మెంట్స్ ఉండదు, అది ఆ లెవెల్ అట్లా ఉండదు. ఒకసారి నేను ఒక 10 కోట్ల నుంచి 20 కోట్లు 50 కోట్లకి నేను ఎదిగిన తర్వాత నేను ఒక్కసారిగా నేను తక్కువ చేసుకుంటాను అంటే కుదరదు. నేనేమంటున్నా, నువ్వు నాకు తక్కువ ఇస్తానో ఎక్కువ ఇస్తానో నా మార్కెట్ని బట్టి ఇవ్వంటున్నా. నేను ముక్కుపిండి వసూలు చేయట్లా. నేను ఒకటి చెప్తున్నా, ఒక X రూపీస్ చెప్తున్నా. ఆ X రూపీస్ నా మార్కెట్లో వస్తున్నాయంటే నాకు ఇవ్వలేకపోతే వద్దు. కరెక్ట్. మార్కెట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆ సినిమా చూడటానికి వేల మంది థియేటర్కి వెళ్ళి చూస్తున్నారు. ఇంత చేసి జరుగుతోంది ఏంటంటే, బాహుబలి సినిమాకి ఆల్మోస్ట్ ఒక 15 కోట్ల టికెట్లు దిగినాయి. బాహుబలి 1 and 2 కలిపి 15 కోట్ల టికెట్లు దిగినాయి. 15 కోట్లు అంటే మన టోటల్ జనాభాలో ఎంత అది? రిపీట్ వ్యూయర్స్ ఓవర్ ది ఇయర్ జరిగినవి అన్ని లాంగ్వేజెస్ కలిపది. సో మొత్తం మీద ఒక పాపులేషన్లో కనుక 10% టికెట్లు తెగితే ఇట్స్ గోయింగ్ టు బి సూపర్ హిట్ ఫిల్మ్. సో అటువంటి దీనిలో వీడేమనుకుంటాడు, హీరో ఏమనుకుంటాడు, నాకు ఒక మార్కెట్, నా సినిమా అనౌన్స్ చేస్తే, నా సినిమా రిలీజ్ అవుతే ఫస్ట్ ఒక 5 రోజుల పాటు ఇంతమంది చూడటానికి రెడీ ఉన్నారు. ఇన్ని ఇంటూ 200 రూపీస్ పర్ టికెట్, కొంచెం ఎక్స్ట్రా చేసుకుంటే ఇది ఇంత వస్తుంది, దీనిలో నాకు ఇంత ఇవ్వు. లెక్కలు ఉంటాయి కదా, లెక్కలు ఎక్కడ ఇదవ్వవు కదా. సో మార్కెట్లో ఎంత మార్కెట్ వస్తుందో దానిలోంచి నాకు ఇవ్వు, నా ముందే ఇవ్వట్లే నువ్వు, కొంచెం నన్ను ఇది చేసుకోవటం కోసం ఒక అడ్వాన్స్ ఇస్తున్నాను. సో హీరోది తప్పు కాదు అది, ఆ విధంగా చూసుకుంటే. సో హీరో ఒక 2 స్టెప్స్ తగ్గితే తప్పేంటి, పోనీ ఓకే 100 తీసుకునేవాడు 50 తీసుకున్నావు, అప్పుడు ఏం చేయొచ్చు మనం, టికెట్ తగ్గుతుంది. టికెట్ తగ్గినప్పుడు ఏమవుతుంది, వీళ్ళు కూడా వెళ్తారు, ఎక్కువ మంది వెళ్తారు అక్కడికి. ఇది దానిలో అది కూడా రాశాను. ఏంటి అంటే, మీరు ద లెసర్ ది టికెట్ ప్రైసెస్, ది మోర్ ద ఆక్యుపెన్సీ. కరెక్ట్. సో ప్రొడ్యూసర్కి, డిస్ట్రిబ్యూటర్కి, వీళ్ళందరికీ ఓకే, బట్ హీరోకి ఓకే కాదు. ఎందుకంటే తను తగ్గాలి కాబట్టి. తను ఎందుకు తగ్గాల్సి వస్తుంది? ఇంతకుముందు రెమ్యునరేషన్స్ ఎందుకు అలా ఉండేవి, ఇప్పుడు ఎందుకు అంతగా పెరిగినాయి అంటే, అప్పుడు ఏడాదికి 5-6 సినిమాలు చేయగలిగేవాళ్ళు. ఇప్పుడు అది కాదు. ఇప్పుడు వాళ్ళు 2 ఏళ్లకో 3 ఏళ్లకో సినిమా చేస్తున్నారు. అంటే ఎందుకు సార్ ఈ గ్యాప్? అంటే మేకింగ్ లో ఎందుకని ఇంత గ్యాప్? మేకింగ్ లో పెరుగుతోంది. మేకింగ్ ఏంటి, ఇంతకు ముందు 25 రోజులు 30 రోజుల్లో సినిమా చేయగలిగేవాళ్ళు, కొంచెం డీసెంట్ హీరో ఎవరైనా. కొంచెం పెద్ద హీరో అయితే 40 రోజులు 50 రోజులు. ఇప్పుడు 300 రోజులు 350 రోజులు కావాలి. ఎందుకు? ఒక్కొక్క యాక్షన్ ఎపిసోడ్కి వాళ్ళకి దే నీడ్ దట్ మచ్ ఆఫ్ ఇది. సో అయ్యేటప్పటికి ఇది పెరుగుతోంది, నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ ప్రొడక్షన్ పెరుగుతోంది,
దాన్ని తీసుకెళ్ళి పోస్ట్ ప్రొడక్షన్లో దానిలో అసలు ఒక సీజీ షాట్కి ప్రిపరేషన్ మీరు షూటింగ్ జరిగేటప్పుడు చూడాలి మీరు. ఒక సీజీ కోఆర్డినేటర్ ఒక టీమ్ తోటి వస్తాడు. అవును. టీమ్ తోటి వచ్చి మొత్తం చూసుకుంటాడు. ఎక్కడెక్కడ గ్రీన్ మ్యాట్కి ఇవి ఉన్నాయో, అవును. మడతలు ఉన్నాయో వాటిని ఇస్త్రీ చేస్తాడు. దానికి ఇవి అంటిస్తాడు. ఎక్కడెక్కడి నుంచి మూమెంట్ ఉందో, యాంగిల్స్ ఎలా ఉన్నాయో చూసుకుంటాడు. దాన్ని 3Dలో దాన్ని చెక్ చేసుకుంటాడు, ప్రీవిజువలైజ్ చేసుకుంటాడు. అప్పుడు ఓకే అంటాడు. అప్పుడు వస్తాయి కెమెరాలు ఇవన్నీ కూడా. ఇప్పుడు ఇంకా వర్చువల్ ప్రొడక్షన్ వచ్చింది. మీరు యూ విల్ బీ స్పెల్ బౌండ్ టు సీ ద వర్చువల్ ప్రొడక్షన్. ఒక దీన్ని వెనకాల దే విల్ కీప్ ద ఎల్ఈడి స్క్రీన్. ఎల్ఈడి స్క్రీన్లో దాన్ని తయారు చేసే, ప్రొజెక్ట్ చేసే ఇది వేరేగా ఉంటుంది. అవును. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ దాని యూసేజ్ టైం, దాని ఇది చాలా పెరుగుతూ పోతుంది. చాలామంది హీరోలు స్టెప్స్ వేయడానికి వాళ్ళ కింద రోలర్స్ పెడతారు. డాన్స్ మూమెంట్స్ వేసే దగ్గర కొన్ని కష్టమైన స్టెప్స్కి. కొంతమంది హీరోలు, బద్ధకం ఉన్న హీరోలు కొంతమంది ప్రతి స్టెప్కి వాడేసుకుంటారు వాటిని. ఆహా అద్భుతం అని మనం అనుకుంటాం. అది తప్పు కాకపోవచ్చు. ఈజ్ ఏబుల్ టు డూ దట్. అతను కాక నేను వేస్తా అంటే కుదరదు కదా. సో అతను వేస్తున్నందుకు బాగుంటాయి. అది ఓకే, ఎలా చేస్తున్నాడు. బట్ అది చేసినందుకు టైం పడుతుంది. ఎవ్రీ టెక్నిక్, ఎవ్రీ టెక్నాలజికల్ ఆర్ ఎక్విప్మెంటల్ ఆర్ గ్రాఫికల్ థింగ్ యు ఆర్ యూజింగ్, ఇట్ టేక్స్ టైం అయ్యేటప్పటికి వీళ్ళు. ఓకే. అయితే ద సేమ్ థింగ్ సార్. ఇప్పుడంటే మనకి ఇంత ఇంకొకటి చెప్తాను నేను, ఇంకా దారుణమైనది ఏంటంటే బాలీవుడ్లో అయితే మీరు ప్రాప్స్ని తర్వాత ఫ్లోర్ని క్లీన్ చేయటం అంటూ ఉండదు. అడ్డదిడ్డంగా మనుషులు తిరుగుతూ ఉంటారు. ఏది కెమెరా పెట్టిన తర్వాత మనుషులు తిరుగుతూ ఉంటారు, అన్నీ పడుంటాయి, లైట్ ఇవి స్టాండ్స్, రిఫ్లెక్టర్స్ అన్నీ పడుంటాయి. స్టార్ట్ కెమెరా చేస్తాడు, వెళ్ళిపోతాడు, సీజీలో పెడతాడు, మొత్తం క్లీన్ చేస్తాడు. దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. వై డజంట్ ఇట్ టేక్ టైం? కరెక్ట్. సో అక్కడ ఓకే, అది ఇండిసిప్లిన్ కింద దాన్ని పక్కన పెడదాము. అయితే మొన్న ప్రభాస్ మాట్లాడుతూ ఈ రాజాసభ ఈవెంట్లో సీనియర్లే అన్నారు. ఫైన్, సీనియర్లకు అంత రెస్పెక్ట్ ఇస్తున్నారు, వాళ్ళు అడుగుజాడలో ముందుకెళ్తూ సినిమాని ముందుకు తీసుకెళ్తున్నారు. ద సేమ్ థింగ్ ఎన్టీఆర్ గారు, కృష్ణ గారు, నాగేశ్వరరావు గారు, సోమన్ బాబు గారు, వీళ్ళు సంవత్సరానికి 10, 15, 20 సినిమాలు చేసినటువంటి రోజులు. చిరంజీవి ఎడిట్ 14 ఫిల్మ్స్ ఇన్ 83. సో ఆయన 83కి అలా చేశారు. ఇంకా 60s, 70s, 80sలో వీళ్ళందరూ 20 సినిమాలు చేసినటువంటి రోజులు కూడా ఉన్నాయి. ఇందాక మీరు అంటే అది ప్రొడక్షన్ అనేది పక్కన పెట్టేద్దాం. సో సీనియర్లు ఇప్పుడు మనకి ఎక్విప్మెంట్ అనేది పెరుగుతుంది, దీంట్లో ఇదే చూపించాలి పర్టికులర్గా, లేదంటే ఇది ఇలాగే ఉండాలి అన్నప్పుడు ఒక మార్కస్ బాట్లే కానీ, లేదంటే విఠలాచార్య గారు కానీ, వీళ్ళు చూపించిన దానికంటే ఎక్కువ మనం ఏమైనా చూపిస్తున్నాం సార్? అంటే ఈ సీజీ వర్క్ అది తప్పులే. వాళ్ళ టైంలో వాళ్ళకు ఉన్నప్పుడు వాళ్ళకి గొప్ప టెక్నిక్స్ ఉండేవి, ఎక్విప్మెంట్, ఫెసిలిటీస్, గ్రాఫికల్ ఇది టెక్నాలజీ లేకుండా చేశారు వాళ్ళు అందుకు గొప్ప. ఇప్పుడు చూపిస్తాం తప్పు అని అనలేం మనం. తప్పు అని అనట్లేదు. అంటే ఈ మేకింగ్ కాస్ట్ వచ్చేసరికి ఇంత టైం పడుతుంది ఇది ఇలాగా అనుకున్నప్పుడు, అంటే ఇప్పుడు పర్టికులర్ గా ఒక జలపాతాన్ని నేను చూపించాలి, ఆ జలపాతం పర్టికులర్ గా ఎక్కడ ఉంది, మేబీ ఒక్కొక్కసారి లొకేషన్ అనేది నాకు పర్మిషన్ దొరకదు, ఐ యాక్సెప్ట్ దట్. దొరికినప్పుడు దాన్ని తీసుకొని పెట్టడంలో తప్పలేదు, అండ్ కొన్ని సీజీలో క్రియేట్ చేసుకుంటాం తప్పలేదు. బట్ అన్ని సినిమాలకి కూడా, అంటే ఈ రోజు నేను వచ్చాను, నేను ఒక బాబు సినిమాలకు కూడా అవుతున్నాయి. ఈ రోజు నేను కొత్తగా ఇనాగ్రేషన్ అయ్యాను, నేను ఒక బర్నింగ్ బాబుని, నేను లాస్ ఏంజలీస్ లో అక్కడే కూర్చొని నేను బట్టలు తుక్కుంటా, దాన్ని నాకు సీజీలో నాకు ఇదే ఇక్కడే కావాలి. ఎలాగ సార్ ఇక్కడ కూడా ప్రొడ్యూసర్ నాశనం అయిపోవడమేనా? అంటే అగైన్ ఎవరో ఒకళ్ళు ప్రొడ్యూసర్ వచ్చినా, లేకపోతే ఒక డైరెక్టరు, లేకపోతే వీళ్ళు ఎవరో వచ్చినా సరే, ఒక ఆ విజువల్ని తీయగలిగిన ఒక స్టైల్, ఆ స్టైల్కో టెక్నిక్, ఆ టెక్నిక్ ఒక కాస్ట్, జనాలు చుట్టూ ఇదే కదా ఎక్కడైనా సరే, ఇదే కదా. సో ఈ టెక్నిక్ తెలిసిన డైరెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ టెక్నిక్ ఇది ఇంత ఈజీగా, ఇంత ఇదిగా తీయచ్చు నేను అని చెప్పని, లేదా నాకు తెలీదు అనుకుంటే డిపెండ్ అవ్వగలిగిన క్రూ మెంబర్స్. కరెక్ట్. నేను గ్రే అనే సినిమా టోటల్ బ్లాక్ అండ్ వైట్లో చేశాను. అవును. సో నాకు కలర్స్ ఏ విధంగా హెల్ప్ అవుతాయో నాకు పూర్తి కాన్ఫిడెన్స్ లేకుండే. అట్లాగే కొన్ని గ్లాస్ దీని మీద రిఫ్లెక్షన్స్ బాగా వాడుకుందామని అనుకున్నాం. సో దానికి లొకేషన్ సర్చింగ్ వీటి కోసం చెప్పని నేను కెమెరామెన్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యా మిగతా సినిమాల కంటే. సో అలా నాకు తెలియని విషయము అని అంటే కనుక నేను డిపెండ్ అవ్వగలిగి ఇవి చేయగలిగిన ఒక ప్రాపర్ టీం వర్క్ ఏదైనా సరే. ఒక విజువలైజేషన్ ఒక రైటర్ దగ్గర నుంచి డైరెక్టర్ విజువలైజేషన్, దాని పేపర్ మీద ఫస్ట్, దెన్ దాన్ని ప్రీ విజువల్, దెన్ విజువల్, ఇది చేయగలిగే దానికి అంత టైము, అంత ఓపిక ఉన్నవాళ్లే చేయాలి సినిమా. వాళ్ళే ప్రొఫెషనల్స్ అవుతారు. అంతేగాని లేకుండా నాకు ఇంత టైం ఉంది, ఆ తర్వాత సీజీలోనో పోస్ట్ ప్రొడక్షన్లోనో చూసుకుందాము, ఇది ఇంతే, ఇది ఇలాగే ఉంటుంది అని చెప్పని ఒక విధమైన ఒక
పొగరుతో అంటే సినిమా అనే ఒక గొప్ప కళకి దాన్ని పక్కన పడేసి ఒక పొగరుతో వెళ్ళే వాళ్ళు ఎవరు కూడా, లేదా వేరే అన్వాంటెడ్ వీటితోటి ఎజెండాస్ తోటి వెళ్ళే వాళ్ళు ఎవ్వరు కూడా కరెక్ట్ కాదు. లేదా నేను ఇది తీస్తాను, ఒక సక్సెస్ఫుల్ డైరెక్టరో సక్సెస్ఫుల్ హీరోనో నేను ఇది తీస్తాను, మా వాళ్ళకి ఇది చాలు, ఇంతకంటే ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్స్ ఇవి తప్పు. మీరు అంటే- ఇందాక అన్నవన్నీ ఇందాక చెప్పింది Yeah. దీనిలోకి ట్రూ, అబ్సల్యూట్లీ ట్రూ. ఈ ఐబొమ్మ సిరీస్ తర్వాత అంటే వాడు ఎప్పుడైతే వచ్చాడు, అరెస్ట్ అయ్యాడు, అరెస్ట్ అయిన తర్వాత మళ్ళీ మీరు ఇందాక చెప్పినటువంటి ఆ 12 ఐటమ్స్ చేయబెట్టి మిమ్మల్ని అవును. బెదిరిస్తున్నా ఇదంతా వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు చెప్పినటువంటిదే అంటే ఈ మేకింగ్ లేదంటే ఈ సీజీ వర్క్ వీటిల్లో సినిమా దేవుందిరా గొప్ప, బాహుబలి అన్నారు ఫస్ట్ పార్ట్కి 300 కోట్లు అన్నారు, 2 కలిపి 500 కోట్లు అన్నారు, చూపించారు. ఫస్ట్ పార్ట్ లో చూస్తే ఎస్ డెఫినెట్ గా అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లాస్ అనేవి మనకు కనిపిస్తాయి, బికాస్ అంత హార్డ్ వర్క్ చేసే దగ్గర Correct. ఓవరాల్ గా చూస్తాం క్యాన్వాస్ ని. కాంతారా మూవీ వచ్చింది, 15 crores బడ్జెట్, ఓవరాల్ 15 crores, ఇంకా వేరే బడ్జెట్ లేదు. ఫస్ట్ పార్ట్ కే నేషనల్ వైడ్, ఇంకా మాట్లాడితే ఇంటర్నేషనల్ వైడ్ కాంతారా అంటే ఇంకా బాహుబలి ఏంట్రా దాందే ఉంది, కాంతారా అసలు చూసావా అందులో సీజీ కానీ ఇది కానీ ఎలా ఉందో చూడు, చిన్న బడ్జెట్ లో తీసాడా అని చెప్పి అక్కడ ఇంకొక కంపారిజన్ డ్రా చేస్తున్నారు. Yeah. అంటే ఇక్కడ ఎవరిని తప్పట్టాలంటే 300 కోట్ల క్వాలిటీ అందులోనూ ఉంది, ఇక్కడ 15 కోట్లలో అయినా దీంట్లో ఇంకా ఎక్కువ క్వాలిటీ కనిపిస్తుంది. అంటే ఆ నేటివిటీ కావచ్చు, ఆ వర్క్ కావచ్చు, ఎవరు దీన్ని జడ్జ్ చేయాలి అసలు? మీకు ఫైనల్లీ మీరు ఎంత పెట్టారు అనేది కాదండి, నాకేం చూపిస్తున్నారు అనేది. ఎగ్జాక్ట్లీ. సో అది వచ్చిన తర్వాత అది ఏమవుతుంది, అది నేను పెట్టేది 250 రూపాయలే, మీరు 500 కోట్లు పెట్టినా 50 అవును, కోట్లు పెట్టినా అవును. కోటి రూపాయలు పెట్టినా, నేను ఒక 250 రూపాయలు పెట్టి టికెట్ కొని ఒక ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్ళి ఒక థియేటర్లో ఒక 100 మంది మధ్యలో కూర్చొని నేను ఎక్కడెక్కడైతే నువ్వు అనుకుంటున్నావో అక్కడక్కడ కనుక నేను ఉద్వేగం ఫీల్ అవుతే, నాకు ఆ గూస్ బంప్స్ మూమెంట్స్ అంటారు కదా True. మన వాళ్ళు, ఆ మూమెంట్స్ కనుక నేను ఫీల్ అవ్వగలిగితే నేను మళ్ళీ వస్తా, మళ్ళీ చూస్తా, 10 మందికి చెప్తా. దట్ ఈస్ వాట్ సినిమా ఈజ్. కరెక్ట్. సో ఇక్కడ బాహుబలి ఉన్నాడు, అది మన వీడు రాజమౌళి ఉన్నాడు అందుకని బాహుబలి చూడాలి అనే దానికి అతనికి ముందు చాలా సినిమాలు ఉన్నాయి. కరెక్ట్. సో 300 కోట్ల బడ్జెట్ కనుక ఒక సినిమాకి పెట్టాడు అంటే దానిలో 100 కోట్లు అతనివి, ఇంకో 100 కోట్లు ఇంకో హీరో, ఇవి కూడా ఉన్నాయి. సో కరెక్ట్. ఫైనల్లీ మేకింగ్ మీద దీని మీద పోయేది అదే. అందులో రక్షిత్కి రిషబ్కి వెళ్ళేది, ఇక్కడ రాజమౌళికి ఉన్న ప్రభాస్కి వెళ్తున్నాయిగా. అవును. సో బడ్జెట్ వరకు చూసుకుంటే ఆ తేడాలు ఉంటాయి. అక్కడ అక్కడ స్టోరీ ఏంటది, ఫైనల్లీ ఒక విలేజ్లో ఒక 10 మంది మధ్యలో జరిగే స్టోరీ అది. ఇది ఇది మీకు క్యాన్వాస్ ఎక్కువ, కరెక్ట్. మీకు వర్చువల్ సెట్స్ కావాలి, ఫిజికల్ సెట్స్ కావాలి, సీజీలో క్రియేట్ చేయాలి, 3Dలో క్రియేట్ చేయాలి, రీప్రొడక్షన్, రిహార్సల్స్ కావాలి. అది ఎటువంటి వాళ్ళతో, అది కూడా ఇట్లాంటి హీరోలతోటి. అవును. ప్రభాస్ మన రానా రాణా తోటి లాంటి అంటే హీరోలు, అనుష్క లాంటి హీరోయిన్, వీళ్ళతోటి రిహార్సల్స్ కావాలి. వాళ్ళతోటి ఒక అడుగు తీసి అడుగు వేయించగలమా మనం? రాజమౌళి మాత్రమే చేయగలడు. రాజమౌళి అది చేయగలడు కాబట్టి అతనికి ఆ రెమ్యునరేషన్, కరెక్ట్. అతనికి ఆ బడ్జెట్. సో బడ్జెట్ దీనికి ఇంత ఎందుకైంది, దానికి ఎందుకు అంత అయింది అనే దానిలో అర్థం లేని వాదన. ఫైనల్లీ ఒక ప్రేక్షకుడికి అనవసరం అన్నమాట. కరెక్ట్. ప్రేక్షకుడికి ఏం కావాలి, నా 250కి నాకు ఇచ్చాడా లేదా, నాకు ఇవ్వలేకపోతే తిట్టుకో, నువ్వు ఎవరినైనా తిట్టుకునే ఛాన్స్ నీకు ఉంది, ఒక్క ఇదనే కాదు. సో ఒక కన్సిస్టెంట్గా ఇష్యూ వస్తున్నాడు కాబట్టి రాజమౌళికి. కరెక్ట్. సో అది ఒకప్పుడు ఉండేటువంటి సాంప్రదాయం, లైక్ ఏంటంటే కేవీ రెడ్డి గారు లాంటి వాళ్ళు, లేదంటే ఇంకా పెద్ద పెద్ద డైరెక్టర్లు, నాకు పేర్లు గుర్తు రావట్లేదు కానీ పెద్ద పెద్ద డైరెక్టర్లు వరుసగా రోజు సంవత్సరానికంటే ఒక రోజు ఒక సెట్లో, ఒక రోజు ఒక సెట్లో వరుసగా 10 సినిమాలు 20 సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోయి అంటే డైరెక్టర్స్ చేసేటువంటిది. అలా తక్కువే. మా గురువు గారు తప్పించి ఎవరు అంత చేసినా ఇది తక్కువే. మన దాసనారాయణ గారు ఒక్కరే, ఆబ్వియస్లీ అట్లా ఆయన్ని కోడి రామకృష్ణ గారు ఆయన Yeah. ఇది. సో షిఫ్ట్లో 2 షిఫ్ట్స్ పర్ డే చేసింది. అట్లనే స్క్రిప్ట్ వర్క్ ఒకటి జరుగుతుంటుంది, పోస్ట్ ఒకటి జరుగుతుంటుంది. ఒక సినిమా షూటింగ్ లో మళ్ళీ ఇంకో సినిమాకి అక్కడ డైలాగులు ఏం కావాలి, మీరు లేదంటే అదేం జాగ్రత్తగా చేయాలి. గమనిస్తే అంత కాంప్లెక్స్ స్టోరీస్ కావవి. అవును, చాలా సింపుల్ స్టోరీస్, సింపుల్ ఫ్యామిలీ పాయింట్స్, మన ఇంట్లో పుట్టినటువంటి మన స్టోరీస్. ఇంట్లో పెట్టినవి. ప్యారలల్ గా కనుక ఒక పెద్ద సినిమా చేస్తున్నారు అనుకోండి, లైక్ బొబ్బిలిపులో, సర్దార్ పాపరాయుడు, లేకపోతే అట్లాంటివి ఏమన్నా చేస్తూ ఉంటే వాళ్ళు కూడా పూర్తిగా వెనక్కు తగ్గేవాళ్ళు అవును. ఆ టైంలో. ఇలా ప్యారలల్ గా మాక్సిమం ఏంటి అంటే స్క్రిప్ట్ వర్క్ ఏదన్నా చేసేవారు, ఇట్లాంటివి చేసేవారు తప్పించి విపరీతంగా. బట్ స్టిల్ అయినా సరే ఇప్పటికీ అలాంటివి చేయగలిగిన డైరెక్టర్స్ ఇప్పటికి ఉన్నారు. గివ్ ఏ థింగ్ టు పూరి జగన్నాథ్. ఐ నో ఫర్ ఎ ఫ్యాక్ట్ దట్ 3 రోజుల్లో స్క్రిప్ట్ డెవలప్ చేసుకొని వచ్చిన సంగతి తెలుసు నాకు. అవును. ఆయన ఎందుకు అంటే మాది ఆంధ్రపోరి టైంలో మాది, True. నేను బ్యాంకాక్ వెళ్తున్నాను, స్క్రిప్ట్ రాసుకొని రావాలి అని అంటే కథ చెప్పండి సార్ అన్న. కథ అంటే వెరీ వేగ్గా ఉంది, ఇప్పుడేం లేదన్నారు. కరెక్ట్గా 4 రోజుల తర్వాత వచ్చారు ఆయన, వచ్చి స్క్రిప్ట్ ఇది చెప్పారు, మొత్తం అయిపోయింది, రెడీగా ఉందని. వాట్ వాస్ దట్ మూవీ సార్?
ఎందుకులే గానీ అది ఇట్ డిడ్ంట్ డూ వెల్. సో, ఇప్పుడు దాని మీద అన్నెసెసరీ వస్తది. అన్నెసరీ కాదు. బికాజ్ ఎందుకంటే కొంతమంది డైరెక్టర్స్‌కి ఒక వాల్యూ ఉండిపోతుంది. హిట్ అయినా, ఫ్లాప్ అయినా అంటే నేనింతేలా ఒక చెప్తారు ఫెయిల్యూర్ చూసారా? సినిమా అంతకంటే అలానేం లేదు. యాహ్! సినిమా ఫెయిల్యూర్ అనేది డైరెక్టరో లేదంటే హీరోనో అని చెప్పడం కాదు సార్. ప్రేక్షకుడి మైండ్‌లోనే అలా వాడేమనుకుంటాడు అనే కాదుగా. పాయింట్ గానీ, మీరు యాస్ ఎ ఈ టెక్నీషియన్ ఇప్పుడు నేను 30 రోజుల్లో రాశాను ఈ నవల. 35 రోజుల్లో రాశాను. ఒక బుక్ ఇన్ని రోజుల్లో రాయగలను. విశ్వనాథ్ సత్యనారాయణ గారు 26 రోజుల్లో 1000 పేజీలు రాశారు. కరెక్ట్. దాన్ని ఏంటి ఒక టార్గెట్ పెట్టుకొని రాశారాయన. సో, అలా రాయొచ్చా? రాయగలమా? అన్న భయం ఒక విధమైన గగుర్పాటు నాకు ఆయన రాశారు అని. అలా రాయగలమా మనం అని చెప్పని ఇది చేస్తే, ఇది రాసిన తర్వాత ఓకే నేను కూడా రాయగలనన్న నమ్మకం వచ్చింది. ఇది నచ్చని వాడు ఏమంటాడు? ఈ బుక్ నచ్చని వాడు ఏమంటాడంటే, నువ్వు ఇంత ఈజీగా రాసావు దీన్ని, ఇంత తేలిగ్గా ఇది చేసావు, అందుకని ఇంత చెత్తగా ఉంది అని చెప్పాను. సో, ఒక ఫెయిల్యూర్‌కి మనం అటాచ్ చేసే వాల్యూ వేరేగా ఉంటుంది. ఎగ్జాక్ట్‌లీ. అందుకని నేను చెప్పట్లేదు. అందుకని ఆయన ఇంత దట్స్ ఓకే. ఫాస్ట్‌గా అంటే రాశాడు కాబట్టి లేదు. ఆయన డైలాగే. ఇప్పుడు సినిమా ఫ్లాప్ అయింది. లేదు సినిమా హిట్ అయింది. సినిమా ప్రపంచం మొత్తాన్ని చుట్టేసి రికార్డ్స్ క్రియేట్ చేసి పడేసింది. ఆయన కష్టం అదే కాబట్టి. ఆయన కష్టం అదే. రేపు అన్న రోజు ఓకే. ఈ రోజు ఫ్లాప్ వచ్చింది. బయటికెళ్ళిపోయినా లేదు. ఈ రోజు ప్రపంచం నన్ను ఎత్తి మీద పెట్టేసుకున్నాను. బయటికెళ్ళిపోయినా లేదు. సినిమానేగా. అంతే మళ్ళీ ఇక్కడే ఇదే మాట ఉండాల్సిందే. చెప్పి ఈ చుట్టూనే ఏంటంటే ఈ ఐబొమ్మలు వచ్చినా లేదంటే VHS పైరసీ దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా సినిమా ఇండస్ట్రీ బతుకుతోంది అంటే ఆ సినిమా మీద మీ అందరికీ ఉన్నటువంటి ఒక ప్యాషన్ ప్యాషన్. మాలాంటి వాళ్ళందరికీ కూడా మేము మొహమాటం ఉన్న మాకంటే ఎక్కువ వాళ్ళైనా ప్యాషన్ మీకు ఉండాలి. లేదు ప్యాషన్ కాదు సార్. ఇక్కడ అదే చెప్తున్నా ఏంటంటే ఇప్పుడు హీరోని తిడతాం, డైరెక్టర్‌ని తిడతాం, ఎందుకు తిడుతున్నారు? హీరోయిన్‌ని తిడతాం. ఎందుకంటే మాకు సరిగ్గా చూపించలేదనో లేదా మమ్మల్ని సాటిస్ఫై కాదు చేయలేదనో పిచ్చ అది. వాటెవర్ అది మాకు passion నచ్చ అంతే. ఏదో ఒకటి ప్యాషన్ తోటే మేము సినిమా చూడాలి అనుకున్నది మాకు చూపించలేదు. అవును సో మేము అంతే. తిడుతున్నప్పుడు మమ్మల్ని మేము కూడా తిట్టుకోవాలిగా. ఎగ్జాక్ట్‌లీ. దట్ ఈస్ ఎగ్జాక్ట్‌లీ మై పాయింట్. అంటే వాల్యూ చైన్‌లో మనం ఎప్పుడు కూడా కన్స్యూమర్‌ని కూడా చాలా ఇంపార్టెంట్ పార్ట్‌గా ఎగ్జాక్ట్‌లీ. చేస్తాం. దీనిలో కన్స్యూమర్ ప్రేక్షకుడు. సో, వాల్యూ చైన్‌లో ఇంత ఇంపార్టెంట్ వాళ్ళని, వాళ్ళ కోసమే వాళ్ళు కొట్టే ఈల కోసమే, వాడు చింపి విసిరేసే కాగితాల కోసమే, దానికోసమే సినిమా తీస్తూ దానికోసమే బతుకుతున్నప్పుడు వాడికి కావాల్సింది ఇవ్వాలి. ఎట్ ద సేమ్ టైం వాడి గల్లా పట్టుకొని ఒక మాట చెప్పాలి. వాడు నువ్వు మొట్టికాయ వెయ్యాలి. కరెక్ట్. అరే బాబు మాకింత కష్టం అవుతుంది, దీనికి ఇంత ఖర్చు అవుతుంది, దీనికి ఇంత పెట్టడానికి నువ్వు రెడీగా ఉండు. డెఫినెట్లీ నిన్ను సాటిస్ఫై చేయాల్సిన బాధ్యత నాదే. బట్ ఎట్ ద సేమ్ టైం నువ్వు ఈ అడ్డదారి దొక్కే ప్రయత్నాలు మాత్రం చెయ్యకు. అయితే కంక్లూడింగ్ దిస్ పాయింట్ ఏంటంటే మీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి సార్ అంటే అద్దాల్లో బతుకుతారు అనేటువంటిది ఒకటి ఉంటుంది. రాళ్ళు మీ మీదే పడతాయి సార్. అంటే మమ్మల్ని మేము తిట్టుకోవాలన్న దీని గురించే మెయిన్ బేసిక్‌గా ప్రేక్షకులు ఏంటంటే మేము ఈల కొట్టినా మీరు సినిమా తీస్తారు. మేము మీ మీద పేడ వేసిన ఎందుకంటే ముళ్ళపూడి వెంకటరమణ గారు చెప్తారు ఇది. పేడ ముద్దలు పట్టుకొని రెడీగా ఉండేవాళ్ళు. రెడీగా. పోస్టర్ పడుతుంది అంటే స్టిల్ కరెక్ట్‌గా ఉందా లేదా? ఎన్టీ రామారావు కోటేశారా? నాగేశ్వరరావుకి ఎందుకు వేయలేదు? కొట్టేవాళ్ళని. అలాగా ఇది మేము పేడగొట్టినా, మీకు పూలు వేసినా, ఏం చేసినా మీరంటూ మా కోసం మళ్ళీ సినిమా తీస్తూనే ఉన్నారు. సినిమాతోటే నడుస్తున్నారు. నేను ఈల కొట్టినా, కొట్టకపోయినా. నేను ఈల కొట్టిన రోజు నేను నవ్వుతాను. 2 ఏళ్ళు కొట్టిన రోజు ఒక కన్నీరు వస్తుంది ఏంటంటే అబ్బా ఏముంది సినిమా అని. లేని రోజులు సెన్సార్ కటింగ్‌లో ఓ మాట అనేసి ఎవడ్రా తీసింది అన్నటువంటిది అంటాను. నేనే ఇంత భావోద్వేగానికి నేను గురవుతున్నా మీరు నన్ను వదలట్లేదు. నేను సినిమాని వదిలేస్తున్నా బేసిక్‌గా. సో కాల్డ్ ఐబొమ్మ రవి అవ్వచ్చు, మూవీ రూల్స్ అవ్వచ్చు, తమిళ్ రాకర్స్ అవ్వచ్చు, ఎవరైనా సరే దీనికి రాబిన్‌హుడ్ అని ఎందుకో సార్ నాకు నచ్చట్లేదు ఆ పేరు పెట్టడం అనేది. వీళ్ళందరినీ రాబర్‌హుడ్స్ అని చెప్పి డైరెక్ట్‌గా పెట్టేసేయాలి. దీస్ రాబర్స్, దీస్ బగర్స్ ఆర్ వాట్ ఎవర్ ద లాంగ్వేజ్ దే యూజ్. వీళ్ళందరినీ నేను పెంచి పోషిస్తున్నాను కాబట్టి ఫస్ట్ మార్పు నా దగ్గర యాస్ ఎ ప్రేక్షకుడిగా నా దగ్గర వస్తే నా సినిమాలో మార్పు వస్తుంది, నా ప్రభుత్వాల్లో మార్పు వస్తుంది, నా ఊళ్ళో కూడా మార్పు వస్తుంది. పంచాయతీల దగ్గర నుంచి ఇందాక మీరు చెప్పినట్టుగా ఆ కాన్సెప్ట్ అనేది. అండ్ డెఫినెట్లీ ఐ రికమెండ్ దిస్. నేను మొన్న నా రివ్యూ అనకూడదు కానీ నా అభిప్రాయం చెప్పింది. బోత్ స్టేట్స్ ఎడ్యుకేషనల్ మినిస్టర్, సినిమాటోగ్రఫీ మినిస్టర్స్, ఇంకా మాట్లాడితే చీఫ్ మినిస్టర్ అందరూ కూడా ఈ సిరా పుస్తకాన్ని చదివి ఎస్పెషల్లీ లాస్ట్ కోర్ట్ ఆర్గ్యుమెంట్స్ దాన్ని ఒక కేస్ స్టడీ కింద పెట్టుకొని ఒక జీవో పాస్ చేయాలని నా కోరిక సార్. దానిలో మెయిన్ మీరు అన్నట్టు ప్రేక్షకులు డెఫినెట్లీ తీసుకోవాల్సిన ప్రమాణం ఒకటి ఉంటుంది. ప్రమాణం ఇన్ బోత్ ద సెన్స్. అంటే నా స్టాండర్డ్ పడకూడదు అని చెప్పనేది ఒకటి అవుతే, రెండోది ఏంటి అంటే నేను ఇచ్చే ప్రామిస్ ఒకటి అనేది. సో ఈ రెండు కూడా అతను ఒక ప్రేక్షకుడు అనేది తీసుకోవాలి, తప్పదు. అట్ ద సేమ్ టైం అతనికి ఏం కావాలో మాకు తెలుస్తోంది కాబట్టి మా వైపు నుంచి కూడా, అంటే ఇండస్ట్రీ వైపు నుంచి కూడా కొన్ని మార్పులు రావాల్సిన అవసరం ఉంది. సో అందుకని కూడా మీరు అన్నట్టుగా అందరూ ఈ పుస్తకాన్ని చదివి దానిలో నేను నా ఎక్స్పీరియన్స్ తోటి, ఇండస్ట్రీలో ఉన్న 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ వల్ల
అట్లాగే నేను ఒక దారుణమైన, ఒక భయంకరమైన, కిరాతకమైన ప్రేక్షకుడిగా, ప్యాషన్ ఉన్న ప్రేక్షకుడిగా నేను నాకు అనిపించినవి స్టడీ చేసినవి రాస్తే దానిలో తప్పులుండొచ్చు, మీకు నచ్చకపోవచ్చు, నచ్చచ్చు, ఇవన్నీ కూడా. సో పూలున్నా రాళ్ళున్నా అది చదివి నా మీద వేస్తే ఇంకా హ్యాపీ. అయితే ఒక క్వశ్చన్ సార్, ఇది వస్తుంది ఏంటంటే, సినిమా అనేది ఒక ప్యాషన్. అంటే ఒక పల్లెటూరులో ఉన్నవాడు చిరంజీవి గారిని చూసి నేను కూడా ఆ స్థాయికి వెళ్ళాలి అని వచ్చేవాడు ఉంటాడు. అలాగే ఒక బిజినెస్ మ్యాన్ కొడుకు, కోట్లకి అధిపతి ఉన్నటువంటి ఆయన కొడుకు కూడా నేను సినిమాల్లో చేయాలని వస్తాడు. సో ఒకసారి సక్సెస్ అయ్యారు, సక్సెస్ అయింది. ఇప్పుడు మా నాన్న టీచర్, నేను టీచర్ అవుదాం అని అనుకుంటా, రేపు పొద్దున్న నా కొడుకుని టీచర్ చేద్దాం అనుకుంటా, మా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరూ టీచర్లే అవుదాం అనుకుంటాం. అలా అని చెప్పి మీ నాన్న టీచర్ కాబట్టి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ టీచర్లే చేయాలా అనేటువంటి వితండవాదం, అంటే ఎనీ ఇండస్ట్రీ నెపోటిజం కైండ్. దీన్ని పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు నాకైతే జోక్ అనిపిస్తుంది బేసిక్ గా. మీకేమనిపిస్తుంది? జోకే కాదు, ఇన్ఫాక్ట్ మన దగ్గర అంత పట్టించుకోరు. తెలుగులో అంత నెపోటిజం మీద అంత గోల్ లేదు. ఏదో మాటలదే ఉందిలే కానీ వీళ్ళు కింద యూట్యూబ్ కింద కొంతమంది రాస్తారు, అది కూడా పర్సెంటేజ్ తక్కువ. ఏ హీరో అయినా ఎండ్ ఆఫ్ ద డే టికెట్ తెగితేనే నెపోటిజం అయినా ఏజం అయినా అంతే కదా. ఇప్పుడు చిరంజీవి కొడుకు రామ్ చరణ్ వచ్చాడు, తను హిట్లు ఇవ్వలేదు అనుకోండి, 2 సినిమాలు 3 సినిమాలు నిలబెడతారు, లేకపోతే తర్వాత ప్రొడక్షన్లోకి వెళ్ళిపోతాడు తను. కరెక్ట్. అట్లాగే ఒక ప్రొడ్యూసర్ కొడుకు, ఒక డైరెక్టర్ కొడుకు, ఎవరైనా సరే జరిగేది అదే. సో నెపోటిజం ఈజ్ ఎ జోక్. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి ఎక్కువ భయం ఉంటుంది, వాళ్ళకి ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. నేను ఎక్కువ కష్టపడ్డాను. ఐ నో ఫర్ ఎ ఫ్యాక్ట్ దట్ వీళ్ళు సెకండ్ జనరేషన్ యాక్టర్స్ అందరూ కూడా ఎంత కష్టపడతారో నేను కళ్ళారా చూసినా ఉన్నాయి. రైట్. సో వాళ్ళు ఎక్కువ రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతారు. వాళ్ళు ఇన్ని లక్షల మందిని నా ఫాదర్ ఇన్నేళ్ల పాటు, వాళ్ళని 30 ఏళ్ల పాటు చిరంజీవి గారు ఒక పెద్ద సామ్రాజ్యాన్ని తయారు చేసి పెట్టారు. అవును. సో దాన్ని నేను వాళ్ళని సాటిస్ఫై చేయలేకపోతే ఎలా? అంటే ఒక పాయింట్ వస్తుంది సార్, చాలా మందికి ఇది అనిపిస్తుంది ఎప్పుడైనా చెప్పాలని, బట్ మేబీ నా స్థాయి అంత కాదేమో అని ఆగిపోతూ ఉంటా. చిరంజీవి గారిని చూసి ఎక్కడో మారుమూల పల్లెటూరులో ఉన్నవాడే వచ్చినప్పుడు ఇంట్లో ఉన్నవాడు రాడా? ఎగ్జాక్ట్లీ అంతే కదా. ఇది ఎందుకు ఆలోచించలేకపోతున్నారు అన్న డౌట్ వస్తుంది ఎప్పుడు. వాళ్ళు ఇంకా అది ఏ విధంగా తప్పు అని కూడా అంతే కదా. ఏముంది, ఇప్పుడు డాక్టర్ తన కొడుకుని డాక్టర్ చేయాలనుకున్నాడు అనుకోండి, నువ్వు అబ్జెక్ట్ చేస్తున్నావు, నువ్వు చేయనప్పుడు ఇదేంటి నీకు ప్రాబ్లం? కరెక్ట్. వాడు డాక్టర్ సరైన వైద్యం చేయకపోతే వాడిని తిడుతున్నావు, అట్లానే వీడు సరిగ్గా యాక్ట్ చేయకపోతే తిట్టు, యాజ్ సింపుల్ యాజ్ దట్. దీనిలో నెపోటిజం ఇస్ ఏ జోక్. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సిరా 2.0తో స్టార్ట్ చేశాను. డెఫినెట్లీ సిరా 1.1 బెటర్, కానీ సిరా మీద మళ్ళీ ఒకసారి 100% విల్ టాక్ అబౌట్ దట్. దానిలో దీనికన్నా ఎక్కువ మెటీరియల్ ఉంది. yes. సో హైదరాబాద్ బుక్ ఫెస్ట్, ఇట్స్ వెరీ వండర్ఫుల్. విజయవాడ కూడా జరుగుతుంది కాబట్టి సిరా 2.0 సినీ రాబిన్ హుడ్స్. ఇప్పుడు ఈ ఐబొమ్మ రవికో, లేదంటే రేపు పొద్దున నేనే ఒక పైరేట్ అయితే నాకో మీరేమైనా క్లాస్ పీకాలనుకుంటే ఫస్ట్ నాలెడ్జ్ని పెంచుకోండి. దానికి కావాల్సిన మెటీరియల్ అంతా కూడా, సమస్య మీ దగ్గరే ఉంది, సొల్యూషన్ మీ దగ్గరే ఉంది అన్నట్టుగా 200 పేజీల పుస్తకంలో ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. చదవండి, చదివి మీ అభిప్రాయం తెలియజేయండి. మంచి లవ్ స్టోరీ కూడా ఉంది దానిలో. ఆఫ్ కోర్స్, అది నేను ఇప్పుడు చెప్తాను. సస్పెన్స్ అదేంటో మీరే తెలుసుకోండి. సో ఇది డైరెక్టర్ రాజ్ మాద్రాజ్ గారితో స్పెషల్ పాడ్కాస్ట్. విల్ మీట్ అగైన్. కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా.